సో మనం pretty మచ్ ఈ ఆఫరింగ్స్ విషయంలో వీ హ్యావ్ కమ్ టు ద ఫైనల్ సెషన్ ఈరోజు. ఈ ఫైనల్ సెషన్ అప్పుడు ఐ జస్ట్ వాంట్ అస్ టు జస్ట్ రికాపిచులేట్ ఎవ్రీథింగ్. అంటే ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటివన్నీ కూడా ఒక చక్కటి పర్స్పెక్టివ్లో పెట్టుకుందాం. నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఏంటంటే ఆఫరింగ్, బలి, ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా స్టోరీ, ఏ స్టోరీలో అవి భాగమో ఆ స్టోరీని ప్రకారం అర్థం చేసుకోవాలి. నేను స్టోరీ అని చెప్తున్నప్పుడు కట్టుకథ గురించి మాట్లాడతలేదు, కానీ వృత్తాంతాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా స్టోరీ, నా నా వృత్తాంతం అనేటువంటిది మాట్లాడుతున్నప్పుడు ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ డోంట్, అంటే అది నిజం కానటువంటిదని కాదు కదా అర్థం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలాసార్లు ఏం చేస్తారంటే వేదాలలో క్రీస్తు అనేటువంటి మాటను తీసుకొచ్చి అక్కడ బలి అని వినిపిస్తోంది, ఇక్కడ కూడా మనకి బలి అని వినిపిస్తోంది. కాబట్టి ఆమ్, అక్కడ ఇక్కడ ఉన్నటువంటి బలి, అక్కడ ఉన్నటువంటి బలి ఒకటే అని ఊహించేసుకొని, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రీస్తుకి ఏదైతే ఈ బలులన్నీ కూడా పాయింట్ చేస్తున్నాయో, అక్కడ కూడా ఉన్నటువంటి బలులన్నీ కూడా యేసు ప్రభుకి, క్రీస్తుకి యాక్చువల్గా పాయింట్ చేస్తున్నాయి అనేటువంటి ఒక అపోహల్లో చాలామంది ఉంటారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ బలి అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు దాని కాస్మాలజీ, అంటే విశ్వక్రమం, విశ్వం ఎలా ఆవిర్భవించింది, దేవుడు ఎవరు, ఆ, మనుషుల్ని ఎట్లా తయారు చేశారు, మానవాళి ఒరిజినల్గా తయారు చేసినటువంటి స్థితి ఏంటి, పతనావస్థలోకి ఎట్లా వచ్చింది. సో వీటిలన్నిటినీ మనం క్రోడీకరించుకొని ఆ వృత్తాంతం మధ్యలో, ఆ స్టోరీకి మధ్యలో వీ హ్యావ్ టు రియల్లీ అండర్స్టాండ్ ద టర్మ్స్ దట్ వి యూస్. డిఫరెంట్ ఏ పదజాలాన్ని మనం ఉపయోగించినా ఆ పదజాలానికి ఆమ్, మనం చెల్లుబాటు అంటాం కదా, ఆ పదజాలానికి నిజమైనటువంటి చెల్లుబాటు ఏంటంటే ఆ వృత్తాంతం ఇస్తుంది. సో వీ క్యాంట్ రియల్లీ బ్రింగ్ ఒక వృత్తాంతంలో వాడబడినటువంటి పదాన్ని కంప్లీట్లీ డిఫరెంట్ వృత్తాంతంలో ఉన్నటువంటి దానికి మనం ట్రాన్స్ఫర్ చేసి వాడటం అనేటువంటిది సబబు కాదు. అందుకనే వేదాల్లో ఉన్నటువంటి క్రీస్తు, లేకపోతే అక్కడ అక్కడ మెన్షన్ చేయబడినటువంటి బలులన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి బలులన్నీ కూడా ఒకటే అని అనుకోవటం అనేటువంటి తప్పు. చాలాసార్లు చాలామంది చెప్పేటువంటి మాట కూడా ఏంటంటే, లేవీకాండం అంతా కూడా పాత నిబంధన గ్రంథంలో లేవీకాండానికి లోకి సంబంధించినటువంటి మనకి ఏవైతే ఆచారాలు ఉన్నాయో ఆచారాలన్నీ కూడా హిందూ మతంలో కూడా ఉన్నాయి కదా, కాబట్టి హిందూ మతం అక్కడి నుంచే వచ్చింది. లేకపోతే హిందూ మతంలో నుంచి ఇంకొంతమంది ఈ మధ్య రోజుల్లో ఏంటంటే హిందూ మతంలో నుంచి యాక్చువల్గా బైబిల్ కాపీ కొట్టారు, లేకపోతే వేరే చోట. దట్స్ హౌ పీపుల్ టెన్ టు థింక్. నో, బట్ దట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే రెండిటికి ఆ, బైబిల్లో వాడబడినటువంటి, అంటే లేవి కాండంలో మనం చూసేటువంటి ఆచారాలకి ఒక అర్థం ఉంది. ఒక వాటి వల్ల వాటికి ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం, అర్థం, అవి మనకి ఎట్లా అర్థమవుతాయంటే ఆ వృత్తాంతం అంతట్లో కల్లా మనం పెట్టి చూస్తే, అంటే ఆదికాండం నుంచి మొదలైనటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో ఆ వృత్తాంతంలో భాగంగా మనం దీన్ని చూసినప్పుడు ఈ పదాలన్నీ మనకు చాలా చక్కగా అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ ఒక్క ప్రశ్న నేను అడుగుతాను. ఐ మీన్, నా నా వీడియో సరిగ్గానే వస్తుందా మీకు అందరికీ, లేకపోతే కట్ కట్ అయ్యి వస్తుందా? బాగానే వస్తుంది. బాగానే వస్తుందా? బాగానే వస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ ఇస్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు రియల్లీ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు నౌ కమింగ్ టు దట్, మనం ఎన్ని ఆఫరింగ్స్ని చూసాం ఒకసారి ఫస్ట్ నుంచి. లెట్స్ లెట్స్ రివ్యూ దట్, రీక్యాప్ దట్ వన్. నెంబర్ 1, ఉన్నారా? దహన బలి, నైవేద్య బలి. సో బర్ంట్ ఆఫరింగ్తో మొదలు పెట్టాము. తర్వాత యాక్చువల్గా వి మూవ్ టు గ్రెయిన్ ఆఫరింగ్కి వచ్చాము. తర్వాత మనం ఎక్కడికి వచ్చాము?
గిల్ట్ ఆఫరింగ్ చెప్పుకున్నాం మనం. సో సిన్ ఆఫరింగ్. ఫెలోషిప్ ఆఫరింగ్స్. రైట్ రైట్, సమాధానం సమాధానం, యా. సో ఆ ఫెలోషిప్ ఆఫరింగ్స్లో మనం 3 టైప్స్ ఆఫ్ ఆఫరింగ్స్ ఉంటాయని లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, జ్ఞాపకం ఉందా? సో థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతాపూర్వకంగా అర్పించేటువంటి ఫెలోషిప్ ఆఫరింగ్స్, లేకపోతే ఒక మొక్కుని మనం మొక్కుకున్నప్పుడు చేసేటువంటి ఆఫరింగ్స్, వాటిని కూడా మనం సమాధానార్థమైన బలులు అని మనం అనుకోవచ్చు. థర్డ్ది ఫ్రీ విల్ ఆఫరింగ్స్. ఫ్రీ విల్ అంటే ఏంటంటే ప్రభువుని మనం అప్రిషియేట్ చేయటం, అంటే ఆయన మనకేదో చేశాడు అనాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆయనకి మనం ఏదో మొక్కుకున్నాము అనాల్సిన అవసరం లేదు. కానీ ప్రభువుని మనం దైనందిన జీవితంలో మనం ఆ, మనం ఆయన్ని వర్షిప్ చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, మనం ప్రేమిస్తున్నప్పుడు మన హృదయం యాక్చువల్గా ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి ఆయన సన్నిధికి ఎట్లా అయినా సరే నేను ఒకసారి వెళ్ళాలి అని మనం వెళ్తూ మనం అర్పించేటువంటి అర్పణలు కూడా, వాటిని కూడా ఫెలోషిప్ ఆఫరింగ్స్ కిందకు వస్తాయి అన్నమాట. స్వేచ్ఛార్పణలండి. ఏంటి స్వేచ్ఛార్పణలు? సో స్వేచ్ఛ వాటిని స్వేచ్ఛార్పణ. స్వేచ్ఛార్పణ, దాన్నే మనం ఫ్రీ విల్ ఆఫరింగ్స్ అని మనం Yes. ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం, రైట్? సో దీస్ ఆర్ ద త్రీ మనం వి సి ఇన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫెలోషిప్ ఆఫరింగ్ అనేటువంటి దాని యొక్క అంబ్రెల్లాలో మనం ఈ 3 టైప్స్ ఆఫ్ ఆఫరింగ్స్ని చూస్తాం, రైట్? సో నెక్స్ట్, సో ఫోర్త్ది మనం ఏం మాట్లాడుకున్నాం? ఫోర్త్ది తర్వాత వచ్చింది ఏంటి మనకి? ఇదే కదా, మనం గిల్ట్ ఆఫరింగే కదా. సిన్ ఆఫరింగ్. సిన్, గిల్ట్, సిన్. కుల్దీప్ వెరీ గుడ్. సో సిన్ ఆఫరింగ్, ఖతాత్. సిన్ ఆఫరింగ్ అంటే ఏంటంటే దాన్ని వేరే పదాన్ని కూడా వాడాను నేను. సిన్ ఆఫరింగ్ అనే కంటే కూడా దీన్ని మరొక రకమైనటువంటి పదం వాడితే మనకు బాగా అర్థమవుతుంది, బాగా దాని యొక్క పర్పస్ మనం అర్థం చేసుకోగలం అన్నాం. గుర్తుంది ఎవరికైనా? వాట్ ఈస్ ద టర్మ్ దట్ ఐ ప్రిఫర్ టు యూజ్? అపరాధ పరిహారార్థ బల. ఇంగ్లీష్లో మాట్లాడాను నేను, ఇంగ్లీష్లో చెప్పాను దాని గురించి. పాప పరిహారార్థ బలి. ఇంగ్లీష్లో దాని పర్పస్ ఏంటి చెప్పండి? సిన్ ఆఫరింగ్ యొక్క పర్పస్ ఏంటి చెప్పండి? ఖతాత్ యొక్క పర్పస్ ఏంటి? అటోన్మెంట్. కరెక్టే. అక్కడ అటోన్మెంట్ అనేటువంటి పదానికి డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. బర్ంట్ ఆఫరింగ్లో అటోన్మెంట్ అని వాడినప్పుడు దానికి అర్థం ఒకటి, సిన్ ఆఫరింగ్లో అటోన్మెంట్ అని వాడినప్పుడు దానికి ఒక అర్థం ఒకటి. కుల్దీప్ వెరీ గుడ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ ప్యూరిఫికేషన్. సో అందుకనే దాన్ని ఏమన్నామంటే ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ అని పిలిచాను. సిన్ ఆఫరింగ్ని ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ అన్నాం. అంటే దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే కడిగేటువంటి ఆర్ పరిశుద్ధపరిచేటువంటి, శుద్ధి చేసేటువంటి అర్పణ. ఓకే, సో దాట్ వీ కెన్ రియలీ సీ. అయితే లాస్ట్ దానికి వచ్చేటప్పటికి గిల్ట్ ఆఫరింగ్ మనం ఈరోజు చూస్తాం. గిల్ట్ ఆఫరింగ్ని నేను ఇంకొక పేరు పెట్టి పిలుస్తాను, దాని గురించి మాట్లాడతాను నేను. కానీ ఇక్కడ సిన్ ఆఫరింగ్ దగ్గర నేను కొంచెం మాట్లాడి ముందుకెళ్తాను, సరేనా? సో ఈ సిన్ ఆఫరింగ్ లేకపోతే ప్యూరిఫికేషన్ ఆఫరింగ్ అనేటువంటిది దీస్ ఆర్ యూజువల్లీ యూజ్డ్. దీని గురించి మాట్లాడేటప్పుడు లెట్ మీ ఇంట్రడ్యూస్ వన్ మోర్ కాన్సెప్ట్ ఫర్ అస్. ప్యూరిటీ అండ్ ఇంప్యూరిటీ, హోలీనెస్ అండ్ అన్హోలీనెస్, ఆర్ హోలీనెస్ ఆర్ ప్రొఫేన్. లెట్ మీ యూజ్ దోస్ వర్డ్స్. హోలీ ఆర్ కామన్. ఎవరైనా సరే లేవికాండం 10వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? లేవికాండం 10వ అధ్యాయం 10వ వచనం తెలుగులో చదివితే మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం మనం. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. చూసారా ఇక్కడ అంటే మనకి ట్రాన్స్లేషన్లో డిఫరెంట్, అంటే పదాన్ని ఒక పదాన్ని డిఫరెంట్ మాటలతో తర్జుమా చేయడం వల్ల మనకి కనెక్ట్ చేసుకోలేకపోతాం మనం. ఇక్కడ 2 సెట్లు
ఉన్నాయి. ఒక సెట్ ఏంటంటే ప్రతిష్ఠితమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాన్ని మీరు డిఫరెన్షియేట్ చేయాలి. రెండవ సెట్లో పవిత్రమైన దాని నుంచి అపవిత్రమైనటువంటి దాన్ని మీరు డిఫరెన్షియేట్ చేయాలి. ఈ రెండు జ్ఞాపకం ఉన్నాయా? సో జ్ఞాపకం ఉంచుకోండి రెండింటిని. ఇంగ్లీష్లో ఏమని వాడారో చూద్దాం. ఈ రెండు సెట్లకి ఏ పదాన్ని వాడారో చూద్దాం. సో లెవిటికస్ 10:10 ఎవరైనా ఇంగ్లీష్లో చదువుతారా? You are to distinguish between the holy and the common, and between the unclean and the clean. చూసారా? And you are సో హోలీ అండ్ కామన్, ప్రతిష్ఠితమైనటువంటిది అనే దానికి యూజ్ చేసినటువంటి పదం ఏంటంటే హోలీ. తల్లి. లౌకికమైనటువంటి దానికి అనేటువంటి దానికి ఉపయోగించిన పదం ఇంగ్లీష్లో కామన్. తర్వాత పవిత్రమైనటువంటి దానికి ఉపయోగించింది ప్యూర్ ఆర్ క్లీన్. సో అపవిత్రమైనటువంటి దానికి ఉపయోగించింది అన్క్లీన్నెస్. సో ఈ ఈ 4 టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. వీటిని కనుక మనం ప్రాపర్గా అర్థం చేసుకున్నామంటే మనకి ఈ లాస్ట్ 2 ఆఫరింగ్స్ మనకు బాగా అర్థమవుతాయి. సో ఎస్పెషల్లీ ప్యూరిఫికేషన్ ఆఫరింగ్, లేకపోతే సిన్ ఆఫరింగ్ కానీ, ఆ తర్వాత గిల్ట్ ఆఫరింగ్, ఈ రెండు కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇలా గుర్తుంచుకోండి, హోలీనెస్ అనేటువంటిది, కామన్ అనేటువంటిది ఒక స్టేట్ ఆర్ స్టేటస్ అనుకుందాం. స్టేట్ అంటే దేవుడు ఒక స్థితిని ఇచ్చారు. ఇజ్రాయేలీలందరినీ పరిశుద్ధ జనాంగంగా చేశారు దేవుడు. ఆ పరిశుద్ధ జనాంగం అనేటువంటిది హోలీ పీపుల్ ఆర్ ప్రతిష్ఠిత జనాంగం అనేటువంటి దానికి వాళ్ళకి ఇవ్వబడినటువంటి స్టేటస్ అది. దీస్ ఆర్ ద హోలీ పీపుల్ ఆఫ్ గాడ్. ప్రతిష్ఠితమైనటువంటి జనాంగం, వాళ్ళకి ఇవ్వబడినటువంటి స్టేటస్ అది. వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ ప్రతిష్ఠితులు అయినటువంటి వాళ్ళు ఆ ప్రతిష్టని కోల్పోకూడదు. ఎప్పుడు కూడా ఆ ప్రతిష్టను కోల్పోయినప్పుడు వాళ్ళు కామన్ అయిపోతారు. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇజ్రాయెలైట్స్కి దేవుడు ఇచ్చినటువంటి స్టేటస్ ప్రతిష్ఠిత జనాంగం, హోలీ పీపుల్. దే ఆర్ నాట్ కామన్ పీపుల్. ఓకే. సో వాళ్ళకి హోలీనెస్ వాళ్ళకి ఎందుకు ఆ స్టేటస్ ఇవ్వబడిందంటే, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడి యొక్క ప్రెజెన్స్, అంటే దేవుడి యొక్క సన్నిధి, దేవుడు వాళ్ళతో చేసుకున్నటువంటి నిబంధన, ఇది వాళ్ళని ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా చేసింది. ఆయన యొక్క సన్నిధి కనుక లేకపోతే వాళ్ళు కామన్ పీపుల్ అయిపోతారు. ఆయన ముఖకాంతి ముందులు కనుక లేకపోతే వాళ్ళు ప్రతిష్ఠితమైనటువంటి జనాంగంగా ఉండరు. ఆయన సన్నిధిలో నుంచి, ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన యొక్క సన్నిధిలో నుంచి కనుక వాళ్ళు వెలివేయబడ్డారంటే, తృణీకరించబడ్డారంటే, ఛేదింపబడ్డారంటే వాళ్ళు ప్రతిష్టను కోల్పోతారు. చాలా సింపుల్ మ్యాటర్స్ ఇది. ఏంటంటే, దే ఆర్ గాడ్స్ హోలీ పీపుల్ బికాస్ ఆఫ్ God's presence in their midst, because of the covenant, because of God's covenant that he has made with them. దేవుడు వాళ్ళతో చేసుకున్నటువంటి నిబంధన బట్టి ఆయన యొక్క సన్నిధిని వాళ్ళ మధ్యలో ఉంచడం ద్వారా, ఆయన యొక్క సన్నిధికి వాళ్ళు దగ్గరగా ఉంచడం ద్వారా వాళ్ళు ప్రతిష్ఠితులు అయ్యారు. వెరీ సింపుల్ ఈ మాట. అందరికీ జ్ఞాపకం ఉంది కదా ఇది? సో దిస్ ఈస్ వెరీ వెరీ సింపుల్. అయితే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ప్రతిష్ఠితుల్లోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే, డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. చెప్పగలరు ఎవరన్నా? ఎవరు? ఇజ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు, సరే నేనే చెప్తాను. ఇజ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు ప్రతిష్ఠితులు. వాళ్ళలో ఇంకొంచెం ప్రతిష్ఠ చేయబడినటువంటి వాళ్ళు ఎవరు? యాజకులు. ఆ యాజకుల్లోనే ఇంకొంచెం ప్రతిష్ఠిత చేయబడినటువంటి వాళ్ళు ఎవరు? హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ఎందుకు? నేను ఇందాక చెప్పాను, ప్రతిష్టకి మరొక దానికి మధ్యలో లింక్ ఉందని చెప్పాను. దేనికి లింక్ ఉంది? ప్రతిష్టకి ఇంకా దేనికి లింక్ ఉంది? ప్రతిష్టకి హోలీ. కరెక్టే. ఎందుకు వాళ్ళు ప్రతిష్ఠితులు? ప్రతిష్టకిను
ఒక ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. వాళ్ళు దానివల్ల దేవుడి వాళ్ళు సన్నిధి, ప్రతిష్ఠితులు. ఎగ్జాక్ట్లీ, దేవుడి వెరీ గుడ్. సన్నిధి. దేవుడి సన్నిధిని బట్టి. సో ఇజ్రాయేలీలందరూ కూడా ప్రతిష్ఠితులు ఎందుకంటే దేవుడి యొక్క గుడారం చుట్టూరా, దేవుడి యొక్క ఇల్లు చుట్టూరా, దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూరా వాళ్ళు ఉంటారు. ఉమ్. వాళ్ళకి వెలుపల ఉండేటువంటి పాళెం ఏదైతే ఉంటుందో అదంతా కూడా అప్రతిష్టమైనటువంటి కామన్. అది అర్థమవుతుందని నేను చెప్పేది. సో Yeah. ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ ద ఇజ్రాయెలైట్ క్యాంప్స్, వాళ్ళు అరణ్యంలో వెళ్ళేటప్పుడు, సో దేవుడి యొక్క ఇల్లు మధ్యలో ఉంటుంది, వాళ్ళ ఇళ్ళన్నీ కూడా చుట్టూ ఉంటాయి, కానీ అవతల బయట ఉన్నటువంటిదంతా కూడా వెలుపలైనటువంటిది కామన్. అర్థమవుతుందిగా. కానీ ఇంకొంచెం మనం దేవుడి యొక్క ఇంటికి దగ్గరకు జరిగేటప్పుడు, ఇంకొంచెం దగ్గరకు జరిగేటప్పుడు మనకేముంటుందంటే ఇజ్రాయేలీల యొక్క ఇళ్ళకిను దేవుడి యొక్క ఇంటికి మధ్యలో యాజకుల యొక్క ఇళ్ళు ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే మామూలు ఇజ్రాయేలీల కంటే యాజకులైనటువంటి వాళ్ళు ఇంకొంచెం ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దేవుడి యొక్క సన్నిధికి ఇంకొంచెం దగ్గరగా ఉన్నారు కాబట్టి. ఓకే, నా ఏం జరుగుతుందంటే ప్రధాన యాజకుడు ఇజ్రాయెల్ మొత్తం మీద కూడా అతి ప్రతిష్ఠుడైనటువంటి వాడు, అంటే మోస్ట్ హోలీ అని పిలుచుకోవచ్చు మనం. ఎందుకు మోస్ట్ హోలీ ఆయన ఎందుకు అంటే బికాజ్ ఆయనకు ఒక్కడికే దేవుడి యొక్క సన్నిధి థిక్గా, అంటే మందంగా ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, అంటే హోలీ ఆఫ్ హోలీస్లో అతి పరిశుద్ధ స్థలానికి యాక్సెస్ ఆయనకు ఒక్కడికే ఉంటుంది కాబట్టి ఆయన దేవుడి యొక్క సన్నిధికి మరింత దగ్గరగా వెళ్తాడు కాబట్టి ఆయన అతి ప్రతిష్ఠుడైనటువంటి వాడు. అర్థమవుతుందా? సో ఆల్ దీస్ థింగ్స్ డూ వీ హ్యావ్ క్లారిటీ ఆన్ దిస్ వన్ సో ఫార్? అంటే ఈ ప్రతిష్టల్లోనే, అంటే హోలీనెస్లోనే గ్రేడేషన్స్ ఉన్నాయి, అంటే గ్రేడింగ్ ఉంది. ఏంటి ఆ గ్రేడింగ్ అంటే వాళ్ళ యొక్క కులాన్ని బట్టి కాదు గ్రేడింగ్ వచ్చింది, వాళ్ళ యొక్క జాతిని బట్టి కాదు గ్రేడింగ్ వచ్చింది, వాళ్ళకి ఇవ్వబడినటువంటి గ్రేడింగ్ అంతా కూడా ఏంటంటే దేవుడి యొక్క ప్రెజెన్స్కి దగ్గరగా ఉండటం అనేటువంటి దాన్ని బట్టి గ్రేడింగ్ ఉంది వాళ్ళకి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దేవుడి యొక్క ప్రెజెన్స్కి, ప్రధాన యాజకుడు దేవుడి యొక్క ప్రెజెన్స్కి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన తోపని కాదు అర్థం, ఆయన ఇజ్రాయేలీలందరికంటే ఆయనకి ఉన్నతమైనటువంటి జన్మని కాదు అర్థం. ఐ హోప్ వీఆర్ లుకింగ్ ఎట్, నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మిగిలినటువంటి మతాల్లో ఏమని ఉంటుందంటే, సో వాళ్ళ యొక్క పుట్టుకను బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు సంతరించుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి జాతులు అనేటువంటి అసమానతను మనం చూస్తాం. కానీ ఇలాంటి అసమానత ఎక్కడ కూడా ఇజ్రాయేలీ సమాజంలో లేదు. ప్రధాన యాజకుడు ఎలాంటి వాడో ఇజ్రాయేలీలో ప్రధాన యాజకుడు ఒకడు, కానీ ధైర్యం చేసి దేవుడి సన్నిధికి దగ్గరగా వెళ్ళాల్సినటువంటి వాడు కాబట్టి ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. అంతవరకు మాత్రమే. కానీ మిగిలినటువంటి వాళ్ళకంటే ఈయన తోపని కాదు, మిగిలినటువంటి వాళ్ళకంటే ఈయన తురుమని కాదు. ఆయనకు ఉండాల్సినటువంటి స్టాండర్డ్స్ ఉండాలి, కాదని అంటలేదు. కానీ ఇట్ డస్ నాట్ మీన్ దట్ యాక్చువల్గా వీళ్ళ మధ్యలో అసమానతలు అనేటువంటివి, ఆంటలాజికల్ డిఫరెన్షియేషన్ అనేటువంటిది అయితే ఏమీ లేదు. అందరూ కూడా సమానత్వం కలిగినటువంటి వాళ్ళు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే వాళ్ళ మధ్యలో కుల సంబంధమైనటువంటి అంటరానితనం కాదు, దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళాల్సినటువంటి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తను బట్టి ముట్టుకోవటం, తాకటం అనేటువంటివి ఉన్నాయి. కానీ అంతేగాని కుల సంబంధమైనటువంటి అసమానతలు మాత్రం వాళ్ళ మధ్యలో లేవు. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు డిస్టింగ్విష్ బోత్ దీస్ కాన్సెప్ట్స్. నౌ సో ఫార్ సో గుడ్, అందరూ ఫాలో అవుతున్నారా? సో ఫార్ సో గుడ్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పటిదాకా? ఎందుకంటే దీని మీద కనుక ఏమైనా ప్రశ్నలు ఏమి లేకపోతే దెన్ ఐ విల్ గో టు రెండవ సెట్, పవిత్రత అపవిత్రత అనేటువంటిది, క్లీన్ అన్క్లీన్ ఆర్ ప్యూర్ ఇంప్యూర్. రకరకాలైనటువంటి తర్జుమాల్లో రకరకాలైనటువంటి పదాలు ఉపయోగిస్తారు. సో కొన్ని తర్జుమాల్లో ప్యూర్ ఇంప్యూర్, కొన్ని వాటిల్లో క్లీన్ అన్క్లీన్, తెలుగులో పవిత్రత అపవిత్రత. సో దానికి వెళ్తాను నేను. ఇక్కడేమి క్వశ్చన్స్ లేకపోతే ఐ విల్ గో టు దట్.
ఓకే, వెరీ గుడ్. సో ప్రశ్నలు లేవనుకుంటున్నాను. ఇప్పుడు పవిత్రత అపవిత్రత. పవిత్రత అపవిత్రత ఏంటంటే దే వీటిల్ని కండిషన్గా అనుకోవచ్చు. ఇది స్టేటస్కి సంబంధించినటువంటిది కాదు, ఇది స్టేట్కి సంబంధించినటువంటి స్థితికి సంబంధించినటువంటిది కాదు, ఇది కండిషన్. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ, నేనొక నేనొక పురుషుణ్ణి. ఆ పురుషుడు అనేటువంటిది నా యొక్క స్థితి, దట్ ఈస్ మై స్టేట్. కానీ నాకు జ్వరం వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. జ్వరం వచ్చినప్పుడు ఆ జ్వరం అనేటువంటిది నా యొక్క ఐడెంటిటీ అవుతుందా, నా యొక్క ఉనికి అవుతుందా జ్వరం అనేటువంటిది? మీరు నా గురించి మాట్లాడుకోవాలంటే ఆ బ్రదర్ యాక్చువల్గా జ్వరం వచ్చిన బ్రదర్ యాక్చువల్గా మాకు లేవికాండం మీద బైబిల్ స్టడీ తీశాడని చెప్తారా? లేకపోతే మీరు లేదు పలానా కాలేజ్లో పలానా లేవికాండం మీద పిహెచ్డి చేసేటువంటి బ్రదరో, లేకపోతే సాయి కృష్ణ అనేటువంటి బ్రదరో చెప్తున్నాడు అని అంటారా? లేకపోతే జ్వరం వచ్చిన బ్రదర్ అని చెప్తారా మీరు నాకు? ఎందుకు జ్వరం వచ్చిన బ్రదర్ అని ఎందుకు మాట్లాడరు? అది తాత్కాలికంగా వచ్చిపోయేది దాని గురించి. ఎగ్జాక్ట్లీ. సో కండిషన్ అంటాం దాన్ని. ఏంటంటే యూ కెన్, జ్వరం వస్తుంది, జ్వరం పోతుంది. పవిత్రత అపవిత్రత అనేటువంటివి కూడా అట్లాంటివే. ఏంటంటే దే దే గెట్ ఇట్, దే గో ఇన్ టు ఇంప్యూరిటీ అండ్ దే క్లీన్ దెమ్సెల్స్. రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఆ అపవిత్రతని తొలగించుకోవటం, మళ్ళీ పవిత్రతలోకి రావటం. అర్థమవుతుందని మీకు నేను చెప్పేది? సో ఇవి అపవిత్రత అనేటువంటిది లేవీకాండంలో అయితే అన్ని చోట్ల పాపానికి సంబంధించినటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసవించినటువంటి స్త్రీ అపవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుంది. ప్రసవించడం అనేటువంటిది తప్ప, అదేమన్నా పాపమా? కాదు కదా. సో బట్ రకరకాలైనటువంటి కారణాలను బట్టి వాళ్ళు పవిత్రతలోకి అపవిత్రతలోకి వెళ్తూ ఉంటారు. సో ఆ క్లెన్జింగ్ ప్రాసెసెస్ అనేటువంటివి, ఆ క్లీనింగ్ ప్రాసెస్, పవిత్రత నుంచి అపవిత్రతలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అపవిత్రతల నుంచి పవిత్రతకి ఎట్లా రావాలి అంటే, ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ ఆ జ్వర స్థితిలో నుంచి లేకపోతే ఆ జ్వరం అనేటువంటి కండిషన్లో నుంచి మనం బయటికి రావడానికి మనం ఏం చేస్తాం? ట్రీట్మెంట్ తీసుకుంటాం, టాబ్లెట్లు ట్రీట్మెంట్ వేసుకుంటాం. మందులు వాడతాము, టాబ్లెట్లు వేసుకుంటాము, లేకపోతే మనకి నుదుటి మీద తడిగుడ్డ పెట్టుకుంటాము, రకరకాలైనటువంటి పనులు చేస్తాం. వీటిలన్నిటినీ క్లెన్సింగ్ ప్రాసెసెస్ అనుకుందాం. అంటే అపవిత్రతలో నుంచి పవిత్రతలోకి మళ్ళీ వెళ్ళటానికి చేసేటువంటి పనులు అనమాట. వాటిని ప్యూరిఫికేషన్ ప్రొసీజర్స్ అనుకుంటాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ప్యూరిఫికేషన్ ప్రొసీజర్స్ అంటాం. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదంతా నువ్వు చెప్పావయ్యా, బాగానే ఉంది. ఇప్పుడు దీనికిను ఆఫరింగ్స్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మీరు నన్ను ప్రశ్న అడగచ్చు. నేను వన్స్ అగైన్ రెండు సెట్స్ గురించి మాట్లాడాను. ఈ రెండు సెట్లు గురించి మాట్లాడాను. ఏంటి ఆ రెండు సెట్లు ఒకసారి చెప్పండి. మొదటి సెట్ లేవికాండం 10:10 ప్రకారం రెండు సెట్ల గురించి మాట్లాడాను నేను. ఏంటవి చెప్పండి అవి. లౌకికమైనది, ఓకే, ప్రతిష్ఠింపబడినది, లౌకికమైనది, ప్రతిష్ఠించబడింది. ఎగ్జాక్ట్లీ, ప్రతిష్ఠించబడింది, లౌకికమైంది. సో ప్రతిష్ఠించబడినటువంటిది లౌకికం అయిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ప్రతిష్ఠించబడినటువంటిది లౌకికం అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. ఎట్లా లౌకికం అవుతుంది? ఈ పనుల వల్ల. నేను ఇందాక ఒకటి చెప్పాను మీకు, ఎట్లా లౌకికం అవుతుంది చెప్పండి. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళి. ఎగ్జాక్ట్లీ. దేవుడి యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, అప్పుడు లౌకికం అయిపోతుందని చెప్పాను నేను. సో అలా లౌకికం అయిపోయినప్పుడు మళ్ళీ అది ప్రతిష్ఠితం అవ్వాలంటే ఇచ్చేటువంటి అర్పణ గిల్ట్ ఆఫరింగ్. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ప్రతిష్ఠితమైంది అప్రతిష్ఠ పాలైనప్పుడు మళ్ళీ ఆ అప్రతిష్ఠ నుంచి విడిపించబడి ప్రతిష్ఠించబడాలంటే ఇచ్చేటువంటిది అపరాధ పరిహారార్థ బలి. సో అందుకనే లేవికాండం 14వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే
ఆ లేవికాండం 14వ అధ్యాయంలో స్కిన్ డిసీజ్ పర్సన్, అంటే దాన్ని కుష్టు అని అంటారు కానీ యాక్చువల్గా కుష్టు కాదు. కుష్టు కుష్టు పొడ అది కుష్టు కాదు, ఎందుకంటే కుష్టు అనేటువంటిది అప్పటికి ఇంకా లేదు. ఉమ్, సో హ్యాన్సన్స్ డిసీజ్ అనేటువంటిది చరిత్రను జాగ్రత్తగా చదివితే మనం ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లు తర్వాత అప్పటికి ఉన్నటువంటి మెడికల్ ప్రొసీజర్స్కి సంబంధించినటువంటివి చదివితే ఇట్ వాజ్ నాట్ దేర్ యట్. హ్యాన్సన్స్ డిసీజ్, మనం ఇప్పుడు కుష్టు అనుకున్న హ్యాన్సన్స్ డిసీజ్ అనేటువంటిది లేదు ఆ టైంలో. బట్ బట్ సో ఇది ఒక రకమైనటువంటి చర్మ వ్యాధి. ఈ రకమైనటువంటి చర్మ వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి దేవుడి యొక్క పాళెంలో నుంచి, అంటే ప్రజల యొక్క పాళెం నుంచి బయట ఉంచాల్సి వస్తుంది అతను. అంటే ఏమవుతున్నాడు చెప్పండి? పాళెం బయట ఉంచుతున్నాడు అంటే అర్థమవుతుంది దేని నుంచి దూరంగా ఉంటున్నాడు. ఇంకొంచెం ఒక మెట్టు దూరంగా వెళ్ళాడు. చూడండి దేని నుంచి దూరంగా వెళ్ళాడు? పవిత్ర దేవుని సన్నిధి నుంచి, అపవిత్రత నుంచి. దేవుడి యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళాడు. మళ్ళీ అంటే అప్పుడు దేవుడి యొక్క సన్నిధి నుంచి అంటే దేవుని యొక్క ప్రజల వరకు ప్రతిష్ఠిత అనేటువంటిది దేవుడి యొక్క ప్రజల వరకు ఉంటుంది కదా. స్థలం. దేవుడి యొక్క ప్రతిష్ఠిత అనేటువంటిది ఆయన హోలీ ఆఫ్ హోలీస్లో అక్కడి నుంచి మొదలయ్యి ఆయన హోలీ ప్లేసు, తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి యాజకుల ఇళ్ళు, ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇజ్రాయేల్ ఇళ్ళు, అంతవరకు ప్రతిష్ఠితమైనటువంటిది. పాలెం దాని వెలుపల. బయట ఉన్నటువంటిది ఏదైనా సరే లౌకికమైనటువంటిది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వ్యక్తిని ఏం చేశారంటే బయట ఉంచుతున్నారు. బయట ఉంచుతున్నప్పుడు దేవుడి యొక్క సన్నిధి నుంచి ఇట్లా అయ్యాడు కాబట్టి మళ్ళీ అతను ఆ కుష్టు వ్యాధి నుంచి, అలా కుష్టు అని నేను కూడా పిలిచాను, సారీ. సో ఆ చర్మ వ్యాధి నుంచి ఆ వ్యక్తి నయమైన తర్వాత మళ్ళీ అతను లోపలికి రావాలంటే, అప్రతిష్ఠతలో నుంచి ప్రతిష్టలోకి రావాలంటే ఏం చేయాలి అతను? నేను ఇందాక ఏం చెప్పాను, ఏ ఆఫరింగ్ ఇస్తారు? అపరాధ పరిహారార్థ బలి. ఎగ్జాక్ట్లీ, గిల్ట్ ఆఫరింగ్ని ఇస్తారు. అర్థమవుతుందా? రీకాన్సెక్రేషన్ అంటాం. అంటే దీన్ని ఇంగ్లీష్లో కనుక మాట్లాడుకోవాలంటే కాన్సెక్రేట్ అయినటువంటిది డెసెక్రేట్ అవటం, ప్రతిష్ఠించబడినటువంటిది అప్రతిష్ట పాలవటం, కాన్సెక్రేట్ అయినటువంటిది డిసెక్రేట్ అవటం. అలా డెసెక్రేట్ అయినటువంటి దాన్ని మళ్ళీ కాన్సెక్రేట్ చేయాలంటే అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్ని ఇస్తాం. ఆర్ వి క్లియర్ ఆన్ దిస్ వన్ సో ఫార్? ఎస్ ఎస్ ఆర్ నో? ఓకే. నౌ ఇంకొక మాట చెప్తాను నేను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నాతో పాటు ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వస్తారా? వచ్చాను, చెప్పండి. వచ్చారా? అప్పుడే నాకంటే ముందు వెళ్ళిపోయారా మీరు? నేను తీసుకుంటాను, చెప్పండి వేవాక్యం. సో 53వ అధ్యాయంలో ఆ ఏ వాక్యం అంటే 55లో చూస్తున్నాను కాబట్టి నాకు కనిపించట్లేదు. ఓకే, సో 53లో 10వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అతను నలుగొట్టకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. చూసారా ఏమవుతుంది అక్కడ? 10వ వచనంలో ఆయన 53వ అధ్యాయంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రభావి గురించి. సర్వెంట్ ఆఫ్ యావే గురించి, యెహోవా యొక్క సేవకుడు. ఈయన ప్రత్యేకమైనటువంటి సేవకుడు. ఇట్లాంటి ఆషమాషి సేవకుడు కాదు ఈయన. సాక్షాత్తు ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే 53వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ సేవకుడు సాక్షాత్తు యెహోవా స్టేటస్ కలిగినటువంటి వాట. సో ఆయన అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నట్ట తను తాను. ఎందుకు అంటే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే వాళ్ళు చెరలోకి తీసుకెళ్లబడతారు. 39వ అధ్యాయాన్ని యెషయా గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే మనకేంటంటే 53వ అధ్యాయాన్ని మనం 53 వరకే 53 అంటే 53 చదువుతాం మనం. ముందున్నటువంటి అధ్యాయాలతో మనం కంపేర్ చేసే దానికి కంటిన్యూషన్గా చదవం కాబట్టి మనకేమీ అర్థం కాదు. సో కానీ 39వ అధ్యాయంలో ఏం మాట్లాడతాడంటే యెషయా భక్తుడు హిజ్కియా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, హిజ్కియా, నువ్వు బబులోను వాళ్ళందరికీ నువ్వు మొత్తాన్ని చూపించేసావు కాబట్టి నీ సంతతి వాళ్ళందరూ కూడా నీ తర్వాత నీ సంతతి వాళ్ళందరూ కూడా చెరలోకి తీసుకెళ్ళబడతారు. చెరలోకి తీసుకెళ్ళబడతాం అంటే అర్థం ఏంటి? చెర అంటే ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి విడవబడుతున్నారు? ఎక్కడి నుంచి వాళ్ళు దూరం అవుతున్నారు? దేవుని నుంచి, దేవుడి యొక్క సన్నిధి నుంచి దూరం అవుతున్నారు. దేవుడి యొక్క పిల్లలకి బయటకు వెళ్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏమవుతున్నారు? ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళు
ఏమవుతున్నారు అక్కడ చెరలోకి తీసుకువెళ్ళబడటం ద్వారా? అన్ని జనాంగంలో చేరుతున్నారు. అప్రతిష్ట పాలు అవుతున్నారు. వాళ్ళ యొక్క స్టేటస్ని కోల్పోతున్నారు. సో మరల వాళ్ళని తిరిగి యాక్చువల్గా దేవుని ప్రజగా చేయాలంటే, మరల వాళ్ళని తిరిగి దేవుని ప్రజగా చేయాలంటే, ఆ ప్రతిష్ఠితులుగా మళ్ళీ చేయాలంటే, ఈ సర్వెంట్ ఆఫ్ యావే, ఈ యెహోవా యొక్క సేవకుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తను తాను అపరాధ పరిహారార్థ బలిగా సమర్పించుకుంటున్నట్ట. డూ యూ Yes. అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అవును. సో కేవలం చెరలోకి పోయినటువంటి ఇజ్రాయెల్ గురించే అనుకుంటే గనక మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే యెషయా గ్రంథం ఏం మాట్లాడుతుందంటే ఈయన ఇజ్రాయేలీలు చెరలోకి పోవటం మాత్రమే కాదు, ఇజ్రాయేలీలతో పాటు యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే సమస్త మానవాళి కూడా చెరలో ఉందంటున్నాడు. మనం ఇజ్రాయేలీలు కాకపోయినప్పటికీ, అన్యులుగా మనం ఉన్నప్పటికీ కూడాను మనందరం యాక్చువల్గా చెరలో ఉన్నాం. సో ఆనెస్ట్గా చెప్పాలంటే ఇజ్రాయేలీలు అన్యుల్లో కలిసిపోయినప్పుడు ప్రతిష్టను కోల్పోతారు. అంటే అసలు అన్యులు అప్రతిష్ఠులుగా ఉన్నట్టే కదా లెక్క. కానీ ఆ అప్రతిష్ఠులుగా ఉన్నటువంటి అన్యులు కూడా మళ్ళీ ప్రతిష్ఠితులు అవ్వాలంటే, అంటే దేవుడి ప్రజెన్స్కి దగ్గరగా తీసుకురాబడాలంటే ఏం చేయాలంటే ఈయన తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా సమర్పించుకున్నట్ట. అది పాయింట్ అక్కడ. అంటే యేసు ప్రభు భూ దిగంతాల వరకు ఉన్నటువంటి అప్రతిష్ఠులందరినీ కూడా ప్రతిష్ఠించినటువంటి మహాగణుడు, మహిమోన్నతుడు, మహావైభవం కలిగినటువంటి వాడు కురూపిగా తయారయ్యాడు. సో ఆయన నలగొట్టబడ్డాడు. నిజానికి చెప్పాలంటే లేవికాండం 14వ అధ్యాయంలో ఏ విధంగా అయితే చర్మ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి విడవబడ్డాడో అదే పదజాలాన్ని యాక్చువల్గా 53వ అధ్యాయంలో వాడుతున్నారు. ఆయన విడవబడినటువంటి వాడుగా పాళెం బయటకు వెళ్ళిపోయాట, వెళ్ళగొట్టబడ్డాట. ఆయన సజీవుల లెక్కలో నుంచి ఆయన తృణీకరించబడ్డాట. అంతవరకు వెళ్ళి అక్కడ నుంచి కూడా ప్రతిష్ఠించుకుంటూ వచ్చాట ఆయన. అది పాయింట్ అక్కడ. అర్థమవుతుందా నేను చెప్పేది? నౌ ఫస్ట్ సెట్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇక రెండో సెట్ చెప్పాను. ఆ రెండో సెట్ ఏంటి? పవిత్రము అపవిత్రము. పవిత్రత అపవిత్రత. సో వి టాక్ అబౌట్ పవిత్రత అపవిత్రత. ఓకే, లెట్స్ థింక్ అబౌట్ ఇట్ నౌ. సో ఇది చెప్పాను, ఈ పవిత్రత అపవిత్రత అనేటువంటిది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇది. కానీ ప్రస్తుతానికి అంటే ఎందుకు కాంప్లెక్స్ అంటున్నానంటే ఐఎమ్ రైటింగ్ యాక్చువల్లీ 300 pages ఆన్ దట్ వన్. 300 పేజీలు రాస్తున్నాను నేను దాని మీద. సో ఐ క్యాంట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. కాకపోతే ఐ కెన్ యాక్చువల్లీ టెల్, సంక్షిప్తంగా కొంచెం మాట్లాడగలను. ఏంటంటే పాపం వలన కూడా అపవిత్రత సంతరించుకుంటుంది. చచ్చిపోయిన జంతువులు కళేబరం ముట్టుకున్నా కూడా అపవిత్రమే. అపవిత్ర సంచరించుకుంటుంది. ఎందుకంటే అవన్నీ పాప స్థితిలో ఉన్నటువంటి వాటిని, అంటే ఇది కొంచెం కాంప్లెక్స్, నేను వాటిని ముట్టుకోవట్లేదు ఇంకా. అంటే ఎందుకు పలానా వాటిని తింటే, లేకపోతే ఎందుకు ప్రసవించినటువంటి స్త్రీ అపవిత్రత, ఇవన్నీ నేను టచ్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే దట్ ఈస్ మోర్ కాంప్లెక్స్ నౌ. కానీ లెట్ మీ సే దిస్ థింగ్. పాపం వలన కలిగినటువంటి అపవిత్రత గురించి మాట్లాడతాను. ఈ అపవిత్రతలో నుంచి మళ్ళీ వాళ్ళు పవిత్రపరచబడాలంటే, పాపం వల్ల కలిగినటువంటి అపవిత్రతలోంచి మళ్ళీ వాళ్ళు పవిత్రతలోకి వెళ్ళాలంటే, ఆ కండిషన్లో నుంచి, ఎట్లాగైతే జ్వరం వచ్చినప్పుడు మాత్ర వేసుకొని మనం ఆ జ్వరం నుంచి బయటకు వస్తామో, అదేవిధంగా అపవిత్రతలో నుంచి బయటకు రావాలంటే అర్పించబడేది ఏంటంటే పాప పరిహారార్థ బలి, ప్యూరిఫికేషన్ ఆఫరింగ్. అంటే మనకి మురికి పట్టినప్పుడు, పాపం అనేటువంటిది మనకి మురికి కలుగజేస్తుంది. పెంట ఉందనుకోండి, దాన్ని పాపంతో పోల్చుకుందాం. ఆ పెంట మీద కాలేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పెంట మనకు అంటుకుంటుంది. దానికి రకమైనటువంటి దుర్గంధం అంతా కూడా మనం పూసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే దాని నుంచి మనం విడిపించబడాలంటే కడుక్కుంటాం. ప్యూరిఫికేషన్ జరగాలి అంటే కడగబడాలి. సో ఇట్లాంటి ప్యూరిఫికేషన్ జరగాలి అంటే ఏం చేస్తుందంటే పాపం అనేటువంటి పెంట వల్ల కలిగినటువంటి అపవిత్రత ఏదైతే ఉందో, ఆ అపవిత్రత మనకి కడగబడాలంటే, అంటే దాని నుంచి మనం కడగబడాలంటే చేసేటువంటిది పాప పరిహారార్థ బలి, లేకపోతే ప్యూరిఫికేషన్ ఆఫరింగ్, శుద్ధి చేసేటువంటి బలి, శుద్ధ బలి
అని మాట్లాడుకుందాం మనం దాని గురించి. ఇంతవరకు ఐ డోంట్ నో లైక్ సంబడి నేమ్డ్ ఇట్. బట్ నేను ఒకవేళ లేవికాండాన్ని ఎప్పుడైనా సరే దేవుడు కృపణిస్తే కనుక తెలుగులోకి తర్జుమా చేయాలనుకుంటే మళ్ళీ ఫ్రెష్గా, సో ప్రాబబ్లీ ఐ కాల్ ఇట్ యాక్చువల్లీ శుద్ధి బలి అని నేను పిలవచ్చాము మరి. సో ఎనీవే, సో నౌ డస్ దట్ మేక్ సెన్స్? నౌ ఈ 2 సెట్స్ని మనకు అర్థమైందా? సో డెసక్రేట్ అయినటువంటిది కాన్సక్రేట్ అవటానికి చేసేటువంటిది బలి ఒకటి. సో ఇంప్యూర్ అయిపోయినటువంటిది లేకపోతే అన్క్లీన్ అయిపోయినటువంటిది క్లీన్ అవ్వాలంటే చేసేటువంటిది ఇంకొక బలి. డూ వి అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ నౌ? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ప్లీజ్. ఓకే, కూల్. సో నౌ దాంతో ఇప్పుడు నాతో పాటు 5వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం మనం. 14. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నువ్వు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలన నష్టము ఇచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతనికి ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. చాలు. సో ఇంతవరకు చూడండి, ఇక్కడ అంటే మనం అన్నాం కదా, పొరపాటు చేసిన ఎడల అదే పొరపాటు అనేటువంటిది నేను ఇంతకు ముందు నేను క్లియర్గా మాట్లాడేశాను. అబద్ధ ఎందుకంటే సాక్ష్యం ఇవన్నీ పొరపాట్లు. అన్ఇంటెన్షనల్ అనేటువంటిది ఏంటంటే, అంటే ఇంటెన్షన్ లేకుండా చేసినవి కాదని కాదు అర్థం. సో దానికి నేను ఒక పదాన్ని చెప్పాను ఇంతకుముందు, షగాగా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే దట్ బలహీనత వల్ల చేసేటువంటివి. సో ఎందుకంటే ప్రతి పాపం ఇంటెన్షన్తో చేసేదే నిజం చెప్పాలంటే. సో ఇక్కడ అన్ఇంటెన్షనల్ అని ఇంగ్లీష్లో వాడారు, కానీ నిజానికి చెప్పాలంటే దానికి అర్థం ఏంటంటే, సో దే హ్యావ్ డన్ ఇట్ బికాస్ ఆఫ్ దేర్ వీక్నెస్. సో కానీ అంటే దానికి వ్యతిరేకమైనటువంటిది ఇంకొకటి ఉంది, ఏంటంటే రెబెలియన్తో చేసేటువంటిది. ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్, నేను ఐ డోంట్ కేర్, దేవుడు ఏం చేసుకుంటాడు చేసుకొని అని చెప్పేసి చేసే పాపాలు ఉంటాయి చూసారా, వాటిని యాక్చువల్గా దాన్ని ఇంటెన్షనల్ సిన్స్ అని లేకపోతే యాడ్రమా సిన్స్ అంటాం. అంటే హై హ్యాండెడ్ సిన్స్ అనమాట. ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను చేస్తాను, నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్ అని చేసేటువంటి పాపాలు ఉంటాయి చూసారా. సో దోస్ థింగ్స్ యాక్చువల్లీ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫరింగ్స్ లేవు వాటికి. కానీ బట్ మన బలహీనత వల్ల చేసేటువంటి వాటికి అన్నిటికీ కూడాను వాటిని అన్ఇంటెన్షనల్ సిన్స్ అన్నాం. దాన్నే తెలుగులో పొరపాటును చేయటం అని చెప్పేసి మాట్లాడారు, కానీ పొరపాటు అనేటువంటిది కూడా కొంచెం మిస్లీడింగ్. ఇంగ్లీషు తెలుగు అన్నిట్లో కూడా మిస్లీడింగ్. అన్ఇంటెన్షనల్, పొరపాటు, ఇవన్నీ కూడా సో ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటిది ఏంటంటే దేనికి సంబంధించినటువంటివి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాటి గురించి. అంటే సో దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి, బలిపీఠము, గంగాళం, ఇవన్నీ. సో గంగాళం కానీ లేకపోతే పాత్రలు కానీ ఇవన్నీ ప్రతిష్ఠితమైనటువంటి. అవును. ఇలా ప్రతిష్ఠితమైనటువంటి దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుల్దీప్, మన మధ్యలో ఉన్నటువంటి కుల్దీప్ చాలా ఆన్సర్స్ చెప్తున్నారు కాబట్టి కుల్దీప్ని వాడుకుంటున్నాను నేను. సో కుల్దీప్ నార్మల్ ఇజ్రాయలైట్, ఒక సామాన్యమైనటువంటి ఇజ్రాయలీయుడు, ప్రతిష్ఠితుడైనటువంటి వాడే కానీ యాక్చువల్గా సామాన్యమైనటువంటి ఇజ్రాయలైట్. కుల్దీప్ ఏం చేశాడంటే దేవుడికి ప్రతిష్ఠితమైనటువంటి దాంతో మంచినీళ్ళు తాగేశాడు వచ్చి. కానీ ఆ పాత్ర ఎందుకోసం అంటే కుల్దీప్ మంచినీళ్ళు తాగటానికి కాదు, అది దేవుడి యొక్క గుడారంలో ప్రత్యేకమైనటువంటి పర్పస్ కోసం నియమించబడినటువంటిది, ప్రతిష్ఠించబడినటువంటిది. ఇప్పుడు కుల్దీప్ చేయాల్సినటువంటి పని ఏంటంటే తను పశ్చాత్తాపడ్డాడు, ప్రభువా నేను నీకు ప్రతిష్ఠించబడినటువంటి దాన్ని నేను కామన్ చేశాను, అంటే అప్రతిష్ట పాలు చేశాను, దాన్ని కామన్గా వాడేశాను, నన్ను మన్నించు అని తను ఏం చేస్తాడంటే దేవుడి యొక్క సన్నిధికి వచ్చి ఒక 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 గిల్ట్ ఆఫరింగ్, అపరాధ పరిహారార్థ బలిని, లేకపోతే దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి సిల్వర్ కాయిన్ని తీసుకొస్తాడు. అంటే దానికి ఈక్వలెంట్గా, దాని వెలకి ఈక్వలెంట్గా ఉన్నటువంటి దాన్ని కూడా తీసుకురావచ్చు. తీసుకొచ్చి దాంతో పాటుగా 1/5 ఆఫ్ ద వాల్యూ, ఇప్పుడు అది $100 ఉందనుకున్నాం, ఇప్పుడు ఆ $100కి సంబంధించినటువంటి ఒక ర్యామ్ని
తీసుకొస్తుంది. దాంతోపాటు 1/5 ఆఫ్ ఇట్ అంటే $20. సో ఆ $20ని కూడా కలిపి అది పెనల్టీగా కలిపి నౌ హీ హ్యాస్ టు యాక్చువల్లీ బ్రింగ్ ఇట్ టు గాడ్స్ ప్రెజెన్స్. అది తనకి యాక్చువల్గా అపరాధ పరిహారార్థ బలిగా, గిల్ట్ ఆఫరింగ్గా అది తీసుకువాడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కుల్దీప్ అప్రతిష్ట పాలు అయ్యాడు, కుల్దీప్ కూడా అప్రతిష్ట పాలు చేశాడు. సో ఈ అప్రతిష్ట పాలు చేసినటువంటిది మళ్ళీ ఏమవుతుందంటే ప్రతిష్ఠించబడుతుంది ఈ ఆఫరింగ్ ద్వారా. అండ్ దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ యాక్చువల్లీ గిల్ట్ ఆఫరింగ్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? అర్థమవుతుందా నేను చెప్పేది ఇప్పుడు? పరిశుద్ధమైన వాటిలో. యా. సో ఇప్పుడు 17వ వచనం నుంచి చదువుతారు కొంచెం. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినని అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నువ్వు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు తెలియకే పొరపాటు చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధం చేసినది వాస్తవము. సో ఇప్పుడు చూసారా ఏమవుతుందంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కేసు ఏంటి? పరిశుద్ధ స్థలంలో వస్తువు పట్టుకున్నాడు. వస్తువులు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కేసు ఏంటి? యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేసి ఒకడు పాపి అయిన ఎడల. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. అదే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు అప్రతిష్ట పాలయ్యారు ఇక్కడ? పొరపాటు చేసిన అతను, తెలియకే పొరపాటు చేసిన అతను. యా, నేను అప్రతిష్ట పాలైపోయాను ఇక్కడ. సో అంటే ప్రతి ఒక్క పాపం కూడా ఇట్ రియల్లీ యాక్చువల్గా మనల్ని అప్రతిష్ట పాలు చేసేటువంటిది. అంటే అలాంటి వ్యక్తి వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దే హ్యావ్ టు రియల్లీ బ్రింగ్ ఈ ఆఫరింగ్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అంగీకరించబడతారు, మళ్ళీ ప్రతిష్ఠ చేయబడతారు. సో నౌ 6వ అధ్యాయంలో గిల్ట్ ఆఫరింగ్ యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఏంటంటే 2 ముక్కలు. మరి ఎందుకు అట్లా చేశారో మనకు తెలియదు, కానీ 6వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు కూడా గిల్ట్ ఆఫరింగ్ సంబంధించి అపరాధ పరిహార బలికి సంబంధించినవి. యాక్చువల్గా చెప్పాలంటే 8వ వచనం నుంచి 6వ అధ్యాయం మొదలైండే కనుక చాలా బాగుండేది. సో ఎందుకంటే అక్కడి నుంచి ఒక కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. కానీ అన్ఫార్చునేట్లీ మనకి చాప్టర్ డివిజన్స్ మోషే గారు అట్లా చేశారు. మోషే గారు చేశారా చాప్టర్ డివిజన్? సో తర్వాత ఇప్పుడు చేశారు. ఎవరో తర్వాత చాలా కాలం తర్వాత చాప్టర్ డివిజన్ క్రీస్తు సెకండ్లో వచ్చినాయి. అంటే క్రీస్తు తర్వాత వచ్చినటువంటివి చాప్టర్ డివిజన్స్ కానీ తర్వాత వర్స్ డివిజన్స్ కానీ తర్వాత వచ్చినటువంటివి. ఓకే. సో కాబట్టి ఏంటంటే ఈ చాప్టర్ డివిజన్స్ వర్స్ డివిజన్స్ని మనం అవే నిజంగా ఇవి నిజంగా దేవుడు డివైడ్ చేసి ఇచ్చారు అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మనం గిల్ట్ ఆఫరింగ్లో 2 కేసెస్ చూసాం. ఒకటి దేవుడికి ప్రతిష్ఠించినటువంటి వస్తువులు, దేవుడికి ప్రతిష్ఠించబడినటువంటి నేను. ఓకే. సో ఇప్పుడు 3వది చూద్దాం. 3వ కేసుని చూద్దాం. 6వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు. సో లెట్స్ లుక్ ఎట్ దెమ్. ఓకే, చదువుతారా మీరు? చదవమంటారా? మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చే గాని, తాకట్టు ఉంచిన దాన్ని గూర్చే గాని, దోచుకునే దాన్ని గూర్చే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడల, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడల నేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదరో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిననేమి, అతడు పాపం చేసి అపరాధి యగును. గనక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి గాని, బలత్కారం చేతను అపహరించదాన్ని గూర్చి గాని, తనకు అప్పగింపడిన దాన్ని గూర్చి గాని, పోయి తనకు దొరికిన దాన్ని గూర్చి గాని, దేనిని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమునిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో
నువ్వు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేళ్లను యాజకుని యొద్దకు తీసుకొని రావాలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి అగినట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమే అతనికి క్షమాపణ కలుగును. Amen. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆమ్, ఇప్పుడు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కేసులో ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అంటే మొదటి కేసులోనేమో ఆ వ్యక్తి యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి వస్తువుల్ని మిస్యూజ్ చేశాడు. ఉమ్. రెండవ కేసులో నేనే యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి వాడిని నా జీవితాన్నే నేను మిస్యూజ్ చేసుకున్నాను, పాపం చేశాను. అబ్యూస్ చేశాను, నన్ను నేను అబ్యూస్ చేసుకున్నాను. మూడోది ఇంకో మూడవ వ్యక్తి కేసులో యెహోవాకి ప్రతిష్ఠితులైనటువంటి వాళ్ళని అబ్యూస్ చేశాడు. పొరుగు వాళ్ళు. గాడ్స్ హోలీ థింగ్స్ అంటే ప్రతిష్ఠితమైనటువంటివి అంటే మూడు ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుని మందిరంలో వస్తువులు కానీ, నేను కానీ, ఆ తర్వాత నా పొరుగువాడు కానీ. పొరుగు నా వాళ్ళు. పొరుగువాడిని ఎప్పుడైతే నేను మోసం చేస్తున్నానో, నా పొరుగువాడికి నేను అబద్ధం చెప్పాను, నా పొరుగువానికి నేను నమ్మబుచ్చాను ఏదో ఒకటి, అది కూడా యెహోవా నామాన్ని ఉపయోగించుకొని మరీ నమ్మబుచ్చాను ఏదన్నా సరే, అలాంటిది నేను డిసీవ్ చేసినా, చీటింగ్ చేసినా సరే, నా పొరుగువాడిని నేను మిస్ట్రీట్ చేసినా సరే, ఇవన్నీ కూడా సాక్షాత్తు నేను యెహోవా యొక్క పరిశుద్ధతనే అప్రతిష్ట పాలు చేస్తున్నట్టు లెక్క. గుర్తుందా మీకు? యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏంటంటే మీరు నా నామాన్ని ప్రతి చోట ప్రొఫేన్ చేశారా. 36వ అధ్యాయంలో అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో, ప్రతి చోట నా నామాన్ని మీరు ప్రొఫేన్ చేసుకుంటూ అప్రతిష్ట పాలు చేశారు. అంటే మీరు లౌకికమైనదిగా చేశారు నా నామాన్ని. ఎట్లా చేశారో తెలుసా? వాళ్ళు దేవుడి నామాన్ని లౌకికంగా ఎట్లా చేశారో తెలుసా? దేవుడి యొక్క సన్నిధిలో రకరకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి అశ్లీలమైనటువంటి విగ్రహాలు దేవుడి యొక్క ప్రెజెన్స్లో పెట్టడం మాత్రమే కాదు, వాళ్ళు యాక్చువల్గా అశ్లీలతలో పార్టిసిపేట్ చేయటం మాత్రమే కాదు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పేదవాళ్ళని దోచుకున్నారట. వాళ్ళ దగ్గర పై ఒక పై వస్త్రం మాత్రమే ఉంది, అంగి కూడా లేదు, పై వస్త్రం మాత్రమే ఉంటే దాన్ని కూడా లాక్కొని వాళ్ళని నేకెడ్గా చేసుకొని వెళ్ళారట. అంటే దే ఆర్ చీటింగ్ వన్ అనదర్, దే ఆర్ లూటింగ్ వన్ అనదర్, దే ఆర్ ఎక్స్ట్రాటింగ్ వన్ అనదర్. ఒకళ్ళనొకళ్ళు ఎక్స్ట్రాట్ చేసుకోవటం, ఒకళ్ళు లూట్ చేసుకోవటం. అంటే ఏ విధంగా అయితే అహాబు జెజబెల్ ఏ విధంగా అయితే వాళ్ళు నాబోతుని ఎక్స్ట్రాట్ చేసుకున్నారో, ఎప్పుడైతే నాబోతు పొలాన్ని వాళ్ళు తీసుకున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాక్షాత్తు దేవుడి యొక్క నామాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారట. ఇట్లాంటిది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, రిపెంటెన్స్ లేనప్పుడు, ప్రభువు యొక్క సన్నిధికి వచ్చి గిల్ట్ ఆఫరింగ్ ఇవ్వనప్పుడు ఏం చేయబడుతుందంటే వాళ్ళు ప్రభు యొక్క సన్నిధి నుంచి గెంటివేయబడతారు. అప్పటికి కూడా వాళ్ళు గనక సరైనటువంటి రిపెంటెన్స్ లేకపోతే ప్రభు సన్నిధి వాళ్ళ మధ్యలోంచి వెడలి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతుంది. వీ గాట్ టు బి వెరీ కేర్ఫుల్ హియర్. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏంటంటే గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ద కీ. దేవుడి యొక్క సన్నిధిని కోల్పోతే సమస్తాన్ని కోల్పోయినట్టే మనం. ఆయన చాలా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో తన సన్నిధిని ధారపోసుకున్నప్పుడు మనం దాన్ని ఆ సన్నిధిని యాక్చువల్గా రెస్పెక్ట్ చేయటం అనేటువంటిది, ఆనర్ చేయటం అనేటువంటిది, ఆ సన్నిధికి సంబంధించినటువంటి పరిశుద్ధతకి సంబంధించినటువంటి వాళ్ళుగా, ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళుగా, ఆ సన్నిధి కోసం ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళుగా మనం మెలగటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ ఇట్ కమ్స్ టు, అంటే వెన్ పొరుగువాడిని చీటింగ్ చేయటం అంటే డైరెక్ట్గా యాక్చువల్గా ప్రభునే చీటింగ్ చేయటం అన్నట్టు. ఆయన నామాన్ని మనం ఆయన పేరును అప్రతిష్ట పాలు చేయటం అనేటువంటిది. ఎవరో నూతన నిబంధన గ్రంథంలో ప్రభు నామాన్ని తీసుకున్నటువంటి వాళ్ళందరినీ హింసిస్తుంటే ప్రభు వాళ్ళకి కనిపించి అన్నాడు, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అన్నాడు. ఎవరు అతను? అపోస్తలుడైన పౌలు కదా. పౌలు హింసిస్తున్నప్పుడు ప్రభు వచ్చి ఏమంటున్నాడంటే, సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు, నిన్నెక్కడ హింసించానన్నాడు. కానీ సౌలుకు తెలుసు ఇమీడియట్గా, ఎందుకంటే లేవికాండం చదువుకున్నాడు కదా.
అవును, ధర్మశాస్త్రంతో ఉపవాసం పెట్టాడు. నిష్ణాతుడు. సో అవకాశం పట్టినటువంటి వాడు. హీ నోస్ ఒక కూడా నేనేం పొరపాటు చేశాను అన్నటువంటిది. సో ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు అపరాధ పరిహారార్థ బలి ఎట్లా ఇచ్చుకోవాలి ఇప్పుడు? అక్కడ యేసు ప్రభు తాకటం అనేటువంటి జరిగింది. ఒరే నేనే అపరాధ పరిహారార్థ బలిని అవును. ఏకంగా నేను సమర్పించేసుకున్నాను. సో నౌ వి నీడ్ టు అండర్స్టాండ్, అంటే చీటింగ్ ద నైబర్, అంటే లవింగ్ అవర్ నైబర్, ప్రేమించలేకపోవటం అనేటువంటిది కూడా దట్ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ప్రభు యొక్క నామాన్ని మనం ప్రొఫైన్ చేయటం అనేటువంటిది. సో డు వి అండర్స్టాండ్ వాట్ వీఆర్ సెయింగ్? అందుకనే యోహాన్ భక్తుడు మొదటి యోహాన్ పత్రికలో అంటాడు ఏంటంటే, నేను నా సహోదరుణ్ణి నేను ద్వేషించినప్పుడు నేను చీకట్లో నడుస్తున్నాను, దేవుని సన్నిధిలో నడవట్లేదు. ఎందుకంటే వన్స్ అగైన్ టు యూ సీ దట్ యాక్చువల్గా మనం హౌ వి ట్రీట్ ఈచ్ అదర్ వర్సెస్ దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క ప్రెజెన్స్ అనేటువంటిది ఎంత అభినాభావ సంబంధం కలిగి ఉన్నాయి మీరు చూస్తున్నారా? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే కొత్త నిబంధన గ్రంథంలో నిజం చెప్పాలంటే యేసు ప్రభులో ప్రభు మన తన తన యొక్క సన్నిధిని మనకి ఇచ్చేసుకున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే మనం యాక్చువల్గా మనల్ని ఆయన యొక్క టెంపుల్గా చేశాడు. మన మన శరీరాలని ఆయన యొక్క టెంపుల్గా చేసేసుకున్నాడు. ఎందుకంటే ఆయన అపరాధ పరిహారార్థ బలిగా మనల్ని ప్రతిష్ఠించాడు. ఆయన పాప పరిహారార్థ బలిగా మనకు పట్టినటువంటి అపవిత్రత మొత్తాన్ని, పాపం వల్ల కలిగినటువంటి అపవిత్రత మొత్తాన్ని ఆయన కడిగేశాడు. మనల్ని యాక్చువల్గా దేవుడి యొక్క టెంపుల్స్గా చేశాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో వి వి నీడ్ టు అండర్స్టాండ్, బట్ స్టిల్ ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రభు యొక్క సన్నిధిగా మనలో ఉన్నప్పుడు ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు, ఆత్మని దుఃఖపరచకుడి అంటున్నాడు. ప్రభు అస్సలు యొక్క వెనుక సన్నిధిని మనలో ఉన్నటువంటి ఆయన కృపా ఆయన కృపా ఆయన కృపను బట్టి ధారాళంగా ధారపోసుకున్నటువంటి ఆయన యొక్క సన్నిధి మనలో, వీ క్యాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వీ హ్యావ్ టు రియల్లీ ఆత్మతో పూర్ణులు అవ్వాలి. మనం ఆత్మతో నింపబడాలి. మనం ప్రతిదినం యాక్చువల్గా ప్రభు యొక్క సన్నిధిలో మెలగాలి. ఆయన యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మనం అన్వయించుకున్నప్పుడు, వాక్యానికి మనం లోబడినప్పుడు ఆత్మ యొక్క ప్రజెన్స్లోకి, ఆత్మ యొక్క గైడెన్స్లోకి మనం వెళ్తున్నాం. ఆత్మ పూర్ణులుగా అవుతున్నాం, ఆత్మచేత నింపబడుతున్నాం డైలీ. కానీ ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని తృణీకరిస్తున్నామో మనం ఏం చేస్తున్నామంటే ఆత్మని ఆర్పేటువంటి వాళ్ళుగా ఉంటున్నాం, ఆత్మని దుఃఖపరిచేటువంటి వాళ్ళుగా ఉంటున్నాం మనం. సో వీ గాట్ టు బి కేర్ఫుల్ ఆన్ దీస్ వన్స్. సో వీ షుడ్ నెవర్ టేక్ గాడ్స్ ప్రెజెన్స్ ఫర్ గ్రాంటెడ్. ఈదర్ మనలో దేవుడు తన కృపాసహితంగా ఆయన మనలో ధారపోసినటువంటి ఆయన సన్నిధిని మనం తేలిగ్గా తీసుకోకూడదు. లేకపోతే ఆయన సంఘంలో ఆయన సన్నిధిని ధారాళంగా ధారపోసినప్పుడు అక్కడ కూడా మనం యాక్చువల్గా ఆయన సన్నిధిని మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎన్ని సంఘాల్లో పాలిటిక్స్ ఉంటాయో, ఎన్ని సంఘాల్లో యాక్చువల్గా మర్మరింగ్ ఉంటుందో, ఎన్ని సంఘాల్లో మనం చీటింగ్ చేస్తామో, ఎన్ని సంఘాల్లో నిజంగా తప్పుడు బోధలు ఉంటాయో, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ప్రతిసారి తప్పుడు బోధ బోధించినప్పుడు, ప్రతిసారి వాక్యం వక్రీకరించబడినప్పుడు, ప్రతిసారి మనం నేబర్స్కి వ్యతిరేకంగా, అంటే మన యొక్క సహోదరులకు వ్యతిరేకంగా మనం మాట్లాడినప్పుడు, పాపం చేసినప్పుడు, పాలిటిక్స్ని ప్లే చేసినప్పుడు, వాళ్ళకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్స్ని మనం ఎంకరేజ్ చేయకుండా మనం వాళ్ళని తొక్కిపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, మన ఈగోస్ని ముందు పెట్టుకున్నప్పుడు, ఎవ్రీ టైమ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ రియల్లీ డిజానరింగ్, ప్రొఫైనింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క నామాన్ని మనం ప్రొఫైన్ చేస్తున్నట్లు లెక్క. Do we see what I'm saying? So after saying all these things, I want to say this thing. ఏంటంటే ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం లేవి కాండంలో ఏంటంటే హీ వాంట్స్ టు టేక్ అస్ బ్యాక్ టు ఈడెన్. నేను మొట్టమొదటి సెషన్లో మొదలుపెట్టాను ఏంటంటే, ఏదైనా అయితే మనం కోల్పోయాం, ఏదేన్లో ఉన్నటువంటి ప్రభు యొక్క సన్నిధిని మనం కోల్పోయాము, ఏదెన్లో ఉన్నటువంటి హార్మనీ, ఒక బ్యూటిఫుల్ హార్మనీ మనం కోల్పోయాం. ఆయన మనల్ని తృణీకరించకుండా, సర్వనాశనం చేయకుండా, ఆయన మరలా అలాంటి అనుభవంలోకి తన కృపను బట్టి, తన దయను బట్టి అలాంటి అనుభవంలోకి మళ్ళీ తీసుకువెళ్ళటం, తన సన్నిధిని మన మధ్యలోకి తీసుకురావటం, ఒక క్రొత్త కమ్యూనిటీగా మనల్ని తయారు చేయటం, నూతన సృష్టిగా మనల్ని తయారు చేయటం.
ఈ నూతన సృష్టి, నూతన యెరూషలేములో మనం ఎట్లాగైతే ఉంటాం, పరిపూర్ణతలో ఎట్లాగైతే ఉంటామో దాన్ని ఇక్కడి నుంచి ప్రాక్టీస్ చేయనట్టుగా మన సంఘంలో, మన దేవుని యొక్క ప్రజల మధ్యలో మనం ప్రాక్టీస్ చేయటం, దట్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ లెవిటికస్. లేవీ కాండం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలీలు ఏదైనా వైపు మళ్ళీ అడుగులు మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు అడుగులు మొదలుపెట్టినప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ మనం వస్తున్నాం. మధ్యలో మనం కూడా ఎట్లా యాడ్ చేయబడ్డాము, ఆ ఏదైనా వైపు నడకని మనం కూడా ఎట్లా మొదలుపెట్టామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి, ఆయన యొక్క అపరాధ పరిహారార్థన బలిని బట్టి, ఆయన యొక్క పాప పరిహారార్థన బలిని బట్టి మనం కూడా ఏదైనా వైపు నడవటం మొదలుపెట్టాం. సో లెవిటికస్లో మొదలైనటువంటి నడక ఏదైతే ఉందో దట్ ఈజ్ కంటిన్యూయింగ్, బట్ ఇన్ ఎ బిగ్గర్ స్కేల్, ఇన్ ఎ గ్రాండర్ స్కేల్. But one day we will reach our destination, and which is New Jerusalem. సో ప్రభు యొక్క భూజంలో, ఆయన యొక్క రొమ్మున అనుకుని ఉండేటువంటి అంత దగ్గరగా మనం వెళ్ళేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అంత బ్యూటిఫుల్గా మనం we will go there. That's what is going to happen. And I will pause here. I'll stop here. Now I'll take any questions that we may have. ఎనీ క్వశ్చన్స్ ఎవరన్నా? సో బ్రదర్, మీరు హిందూ దాని గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు కదా. సో Yes. హిందూ వేదాల్లో ఉన్న, ఇప్పుడు అంటే మీరు కులం గురించి మాట్లాడారు. బట్ వాట్ అబౌట్ అదర్ థింగ్స్? ఇప్పుడు కొన్ని ఇప్పుడు కన్యకకి పుట్టిన కుమారుడు గురించి వేదాల్లో ఉందని, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీఆర్ నాట్ సపోజ్ టు కన్సిడర్ ఎనీథింగ్. వేదాల్లో ఉన్నది ఏ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేయడానికి లేదు అసలు. సో నేను ఒక వచనాన్ని చెప్తాను, ఒకసారి ఓపెన్ చేస్తారా బైబిల్లో? చెప్పండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 36వ వచనాన్ని ఓపెన్ చేస్తారా? 8 గలతీ 8 ఎక్కడ ఉందండి? 8 లేదా 5 6 6 అధ్యాయాలే ఉంటాయి. ఎన్నో అధ్యాయం చెప్పండి. 8వ అధ్యాయం కావాలి నాకు. 8 లేదండి. 36వ వచనం కావాలి నాకు. Got it, brother. సో చాలాసార్లు ఏమవుతుందంటే, ఇలా పుణ్యదాన బలియాగం, తర్వాత పాప పరిహారార్థమిదం పరమాత్మానం తద్రక్తం ప్రోక్షణం ఆవశ్యకం, ఇవన్నీ విన్నాను నేను కూడా. అవును. సో వాళ్ళు ఏమంటారంటే, బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది ఇది అంటారు. నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ అక్కడ ఉండదు అసలు. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. బాబా రంజిత్ తోఫిర్ గారు ఎక్కువ చెప్పారు. ఆయన డిస్కషన్స్ కూడా వెళ్ళారు కదా. యా, సో అంటే ప్రాబ్లం ఏంటంటే, దెర్ ఇస్ నో సచ్, అసలు దెర్ ఇస్ నో సచ్ రెఫరెన్స్. మీకు ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. ఐ నో ఇట్ ఈస్ గెటింగ్ రికార్డెడ్, బట్ స్టిల్ ఐ కెన్ స్టిల్ సే దట్, నో ప్రాబ్లం. ఒకసారి రక్షణ టీవీలో సుధాకర్ మండితోక గారు, నేను ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మమ్మల్ని పిలిచారు. వేదాల్లో క్రీస్తు అనేటువంటిది టాపిక్. అందులో ధనంజయ శాస్త్రి గారు అనేటువంటి ఒక ఆయన వేదాల్లో క్రీస్తు ఉన్నాడు అని చెప్పేసి, ఆయన అనేక సంవత్సరాలుగా ఆయన ఘంటాపదంగా ఆయన ప్రసంగాలు చేస్తూ అనేక చోట్ల ఇదే మాటలను చెప్తూ వస్తున్నటువంటి ఆయన కూడా పిలిచారు. పిలిచిన తర్వాత నేను ఆయన ఇచ్చినటువంటి రెఫరెన్సెస్ అన్నిటినీ కూడా క్షుణ్ణంగా ట్రై చేశాను. ఎందుకంటే ఒక డిస్కషన్కి ముందుకు వెళ్ళేటప్పుడు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో డిస్కషన్కి వెళ్తున్నాం కదా, సో ఆయన చెప్పినటువంటి రెఫరెన్స్లన్నీ ముందుగానే చూద్దామని చూస్తే ఒక్క రెఫరెన్స్ లేదు అందులో ఆయన చెప్పినటువంటి. సో ఆయన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళి మనం అభాస్పాలు చేయటం మంచి పద్ధతి కాదు. అందుకని నేనేం చేశానంటే, అప్పుడు ఆయన ఏం చేశారంటే, రక్షణ టీవీ వాళ్ళు ఏరోప్లేన్ టికెట్స్ ఇచ్చి మరీ యాక్చువల్గా పిలిపించారు హైదరాబాద్కి. సో నేనేమన్నానంటే, ఇట్లా కాదండి, మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో లైవ్లోకి వెళ్ళిన తర్వాత
ఆయన్ని అందరి ముందు అభాస్పాలు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ముందుగానే మాట్లాడదాం, ఆయన వినిపించుకుంటారేమో, సరి చేసుకుంటారేమో చూద్దాం ఒకసారి అన్నప్పుడు నిజంగానే ఆయనతో సుధాకర్ గారు లైవ్లోకి వెళ్ళే ముందు రెఫరెన్స్లన్నీ ఓపెన్ చేసి ఆయన చెప్పినటువంటి, ఇందాక నేను చెప్పినట్టుగా బృహదారణ్యక ఉపనిషత్తను లేకపోతే చాండోగ్య ఉపనిషత్తను ఇవన్నిటిని ఓపెన్ చేసి చూపించారు. ఏమీ లేదు, రెఫరెన్స్ ఏమీ లేదు. మొత్తానికి ఆయన ముక్కును వేలేసుకొని తప్పైపోయిందని చెప్పేసి చెప్పారు. లైవ్లోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఏం చెప్పారంటే, వేదాల్లో క్రీస్తు ఉన్నాడు అన్నట్టు అనేటువంటిది తప్పండి, ఎక్కడ కనిపించలేదు అనేటువంటిది ఆయన కూడా ఒప్పుకొని చెప్పడం జరిగింది. అయిపోయింది అనుకున్నాం. తీరా చూస్తే ఏమైందంటే, ఆ షో అయిపోయిన తర్వాత మళ్ళీ అదే అదే ఆయన బోధించడం మొదలుపెట్టినారు. పబ్లిక్ షోలో లేడు అని చెప్పిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ వన్స్ అగైన్ అదే బోధన యాక్చువల్గా ఆయన కంటిన్యూ చేసుకోవటం మొదలుపెట్టినారు. సరే, ప్రభు దగ్గరికి ప్రభు చేతులకి ఆయన అప్పగించాం. ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, ఈ శివశక్తి వాళ్ళు మొత్తానికి ఎవరో ఆయన నిజంగా యాజకుడా కాదా అనేటువంటి దాన్ని ఆయన చెప్పినటువంటి ప్లేస్కి వెళ్ళి, నేను పలానా చోట యాజకుడిగా చేశానంటే ఆ ప్లేస్కి వెళ్తే అసలు ఆ ప్లేస్లో యాజకుడే, ఆయన పేరే లేదు యాజకుల లిస్టులో. ఆ తర్వాత ఆయన పేరు ధనుంజయ శాస్త్రి, ఆయన పేరే ధనుంజయ శాస్త్రి కాదని తెలిసిపోయింది. సో అంటే కానీ దాదాపు 20 సంవత్సరాల 2 దశాబ్దాల పైచిలుకు ఈయన అనేక సంఘాలకు వెళ్ళటం, వేదాల్లో క్రీస్తు అనేటువంటి మాటలు 2 దశాబ్దాలు అంటే 20 years పైన యాక్చువల్గా ఆయన ఇదే బోధన చెప్తున్నప్పుడు, సత్యానికి కట్టుబడినటువంటి క్రైస్తవ సంఘంలో ఎవ్వరూ ఎందుకు దాన్ని చెక్ చేయాలని అనుకోలేదు? సో అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. వై నోబడి రియల్లీ వాంటెడ్ టు చెక్? ఆయన చెప్తున్నది నిజంగా సత్యమా అసత్యమా అనేటువంటిది ఎందుకు ఎవరు చెక్ చేయలేదు అనేది నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నిజంగా అవుట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ మనం ప్రతిష్ఠితులైనటువంటి వాళ్ళం, దేవుడి సన్నిధిని కలిగినటువంటి వాళ్ళం, సత్యానికి కట్టుబడినటువంటి వాళ్ళం, సత్యం తప్పితే అసత్యం అనేటువంటిది ఉండటానికి ఆస్కారం లేదు మన మధ్యలో అని నమ్మేటువంటి వాళ్ళం దృఢంగా. అలాంటిది ఒక అసత్యాన్ని నమ్ముతున్నప్పుడు చప్పట్లు కొట్టుకుని ఎందుకు మనం అట్లా వెళ్ళాం అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సో ఐ జస్ట్ వాంట్ టు సే దిస్ వన్, ఎందుకంటే ఈ వృత్తాంతం నిజంగా జరిగింది. కాబట్టి ఐ రియలీ వాంటెడ్ టు షేర్ విత్ యూ టు సీ లైక్ వేదాల్లో క్రీస్తు అనేటువంటి వాళ్ళు. సో what happens when somebody comes around and then says things. Yeah. బ్రదర్, అందరికీ వేదాలు తెలియదు కదండి, ఉపనిషత్తులు ఏంటో వినడమే కానీ, అందుకని అది తప్పని తెలుసుకోకుండా ఉండొచ్చు. యా డెఫినెట్లీ ట్రూ. అయితే ఏంటంటే వాటికి సంబంధించినటువంటి చాలా సంబంధించినటువంటి తర్జుమాలు ఉన్నాయి, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మనకి అట్లాంటిది అంటే ఎప్పటి నుంచో మనకి తర్జుమాలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోయింది. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే, మరి దేన్ని కన్సిడర్ అంటే బ్రదర్ చాలా చక్కటి ప్రశ్న అండి, దేన్ని కన్సిడర్ చేయకూడదు అంటే నేను ఒకటి కన్సిడర్ చేస్తాను. ఏంటంటే దే హ్యావ్ ఆస్క్డ్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్స్. వేదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఉపనిషత్తులు రాసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వాటికి భాష్యాలు చెప్పినటువంటి శంకరాచార్యులు కానీ, లేకపోతే రామానుజాచార్యులు కానీ మధ్వాచార్యుల వారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చక్కటి ప్రశ్నలు వేశారు. సో ఉదాహరణకి నిజంగానే ఉపనిషత్తుల్లో మనకు కనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యుర్మ అమృతంగమయ. నేను అసత్యంలో ఉన్నాను, సత్యాన్ని ఇవ్వు. సో ఇట్లాంటి పోయమ్స్ నిజంగానే ఇట్లాంటి ప్రేయర్స్ నిజంగానే ఉన్నాయి. సో అందులో అంటే ఏంటంటే వాళ్ళకి నిజంగా పరమాత్ముడిని వెతకాల్సినటువంటి అనేటువంటి జిజ్ఞాసతో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళలో పేరుకుపోయినటువంటి పాపానికి సంబంధించినటువంటి నైజాన్ని వాళ్ళు గుర్తించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము గొళ్ళలో వెళ్ళినప్పుడు, గొళ్ళలో మంత్రపుష్పాన్ని చెప్పేటప్పుడు, లేకపోతే గొళ్ళలో పద్యాలు చెప్పేటప్పుడు వీ యూస్ టు యాక్చువల్లీ సింగ్ ఆల్ ద టైమ్. ఏంటంటే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభోత్రాహిమం కృపయాదేవ శరణాగత వత్సలం జయశరణం నాసితమస్మత్ కారుణ్య భావ రక్షరక్షమాస్వరం అని చెప్పేసి మనకి రకరకాలైనటువంటి వాటిలో అందులో పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అంటే
ఇవి పాపానికి సంబంధించిన, అంటే పాపానికి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళకి ఏదైనా ఉన్నా, అంటే బైబిల్లో చెప్పబడినటువంటి పాపం అనేటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడాను ఏదో తేడా ఉంది మనలో, మానవాళి ఏదో తేడాలోంచి వెళ్తుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించారు. దీని నుంచి విడిపింపు కోసం వాళ్ళు ప్రార్థించారు, ప్రయత్నించారు. కానీ సొల్యూషన్ నేనేమంటానంటే కేవలం యేసు ప్రభులో మాత్రమే ఉంది. ఆ యేసు ప్రభు గురించినటువంటి వార్త అంతా కూడా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత అయినటువంటి బైబిల్లో మాత్రమే పొందుపరచబడింది. దిస్ ఈజ్ వాట్ ఐ స్ట్రాంగ్లీ సే. ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి బైబిల్ మాత్రమే దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. ఇట్ ఈస్ కాల్డ్ గాడ్స్ స్పెషల్ రెవల్యూషన్. దేవుడు జనరల్గా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా. ఉదాహరణకి చరిత్ర ద్వారా దేవుడు తాను బయలుపరచుకున్నాడు, సృష్టి ద్వారా దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయనకు సంబంధించినటువంటి జనరల్ లక్షణాలన్నీ కూడా, సాధారణమైనటువంటి లక్షణాలన్నీ కూడా మనకి సృష్టిని గురించి ఆలోచించటం వల్ల మనకి బోధపడతాయి. మనం పాపలు, మనలో ఏదో తేడా ఉందని తెలుసుకోవడానికి కూడా పెద్ద పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి. ఎందుకంటే గాడ్ యాక్చువల్లీ రివీల్డ్ దట్ ఆల్సో టు అస్. బట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ స్పెసిఫిక్ సొల్యూషన్ ఫర్ సిన్, we really have to come to God's special revelation, which is the scripture. లేఖనాలు దైవావేశం వల్ల కలిగినటువంటివి, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆవేశం వల్ల కలిగినటువంటివి, ఆయన యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా కలిగినటువంటి ఈ పుస్తకాల్లో మాత్రమే దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత ఉంది. నేను ఆఫ్టర్ లుకింగ్ త్రూ మెనీ ఆఫ్ దెమ్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ద బైబుల్ యాక్చువల్లీ ఫర్ దాదాపు 2 దశాబ్దాలు పైన నుంచి బైబిల్ చదువుతూ, సో 3వ దశాబ్దానికి యాక్చువల్గా 30th ఇయర్కి దగ్గరలో పడినటువంటి వాడిగా, క్రీస్తు శిష్యుడిగా మారి, ఐ రియలీ కెన్ సే నౌ దట్ దిస్ ఈజ్ ద స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్ త్రూ ద స్క్రిప్చర్. ఈ లేఖనాలు యేసు ప్రభుకి యాక్చువల్గా సాక్ష్యాన్ని పలుకుతున్నాయి. ఈ లేఖనాలు రాసినటువంటి ప్రవక్తలు దాదాపు దేవుడి యొక్క నోటిబోరగా వాళ్ళు వాడబడ్డారు. వాళ్ళ యొక్క రక్త సంతకాలతో వాళ్ళు రాసినటువంటి ఆ ప్రత్యక్షతల్ని నిజము అని వాళ్ళు సంతకం పెట్టి మరీ రూఢిపరిచారు మనకి. సో రక్త సంతకాల ద్వారా చేశారు, వాళ్ళ యొక్క రక్తాన్ని సంతకంగా పెట్టారు మనకి. యెషయా భక్తుడు రాసినప్పుడు, ఆయన రాసినటువంటి ఆ ప్రత్యక్షతను రాసినప్పుడు సాధారణంగా రాలేదు మనకి, రంపంతో కోయబడ్డాడు ఆయన. రకరకాలైనటువంటి ప్రవక్తలు వాళ్ళ యొక్క ప్రత్యక్షతలు మనకి ఇచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షతని, క్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షతని ఇచ్చినప్పుడు, దే రియలీ పుట్ దేర్ లైఫ్స్, వాళ్ళ యొక్క జీవితాలనే పణంగా పెట్టి మరీ ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఐ కెన్ సే విత్ 100% కాన్ఫిడెన్స్ దట్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఓన్లీ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ దట్ విట్నెసెస్ టు ద స్పెషల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హ్యుమానిటీ అండ్ ఫర్ ది యూనివర్స్. యా. Wonderful, brother. Wonderful. Yeah. So Okay. very good question, by the way. Yeah. Very important question also. Yeah. సో ఈ 5వ వంతు బ్రదర్, 5వ వంతు ఇప్పుడు మనం ఎట్లా చూడాలి? దట్ ది ఎక్స్ట్రా గ్రేస్, ఐ మీన్ ఎక్స్ట్రా, హౌ డు వి సీ దట్? So it is actually a penalty. Like, you know, 5వ వంతుని, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి దగ్గర నుంచి దొంగతనం చేశాను. దొంగతనం చేసిన తర్వాత కుల్దీప్ దగ్గర నుంచి నేను $100 దొంగతనం చేశాను. దొంగతనం చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇట్ ఈజ్ అ సిన్. అంటే ఆ 100ని మళ్ళీ తిరిగి ఇచ్చేసేయటం కాదు. ఆ 100ని నేను తీసినందుకు దేవుడి యొక్క ప్రతిష్ఠితుడైనటువంటి, దేవుని యొక్క పరిశుద్ధత సన్నిధికి ప్రతిష్ఠించబడినటువంటి కుల్దీప్ని, అంటే దేవుని యొక్క ప్రతిష్టతని, కుల్దీప్ దేవుడి యొక్క ప్రతిష్టత, ఆ ప్రతిష్టతను నేను తాకాను. కాబట్టి నేనేం చేయాలంటే ఆ 100ని తిరిగి ఇవ్వటంతో పాటు ప్రభు దగ్గరికి వెళ్ళి గిల్ట్ ఆఫరింగ్ని నేను ఇచ్చి దానికి ఎక్స్ట్రా పెనాల్టీని నేను కట్టాలి. సో దట్ షోస్ యాక్చువల్లీ దట్ ఐఎమ్ రియల్లీ రిపెంటెంట్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టేకెన్. సో అయితే ఒక విషయం ఏంటంటే, నూతన నిబంధన గ్రంథంలో జక్కయ్య
యాక్చువల్గా చెప్పాలంటే తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తంలో హాఫ్ యాక్చువల్గా బీదలకు పంచిపెట్టేశాడు. ఎవరినైతే తప్పు చేశాడో వాళ్ళందరికీ ఇచ్చేశాడు. బట్ యు సీ జక్కయ్య ముందుకు మనం చాలా జాగ్రత్తగా చదివితే గాస్పల్స్ని సువార్తను జాగ్రత్తగా చదివితే జక్కయ్య యొక్క వృత్తాంతానికి ముందు గనక మనం చదివితే ఒక ధనవంతుడైనటువంటి రిచ్ యంగ్ మ్యాన్ వస్తాడు. ప్రభు అంటాడు, నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటే రకరకాల మాటలు మాట్లాడిన తర్వాత నీకున్నటువంటి సమస్తాన్ని అమ్మేసి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించి అంటాడు. కష్టపడతాడు, నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోతాడు, నొచ్చుకొని వెళ్ళిపోతాడు. కానీ జక్కయ్యని చూసారా, అనేక మందిని మోసం చేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే తనకు రక్షణ వస్తుందో ఆ రక్షణ వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే సమస్తాన్ని సగాన్ని బీదలకి ఇస్తాడు, మిగిలినటువంటి సగాన్ని యాక్చువల్గా ఎంతమందిని అయితే తను తప్పు చేశాడో వాళ్ళందరికీ పంచిపెట్టేస్తాడు. అంటే బేసిక్గా ఏంటంటే యేసు ప్రభు ఆ ధనవంతుడితో ఏదైతే అడిగాడో అది జక్కయ్య పూర్తి చేశాడు. అంటే ఎందుకు చేస్తాం మనం? మనకున్నటువంటి సమస్తాన్ని మనం ధారపోసి ఇచ్చేసి ఎలా బతుకుతామని ఆలోచించకుండా మనం ఎట్లా ఇవ్వగలము అంటే ఓన్లీ వెన్ వి నో దట్ ప్రభువే నాకు నిజమైనటువంటి ఐశ్వర్యం, ఆయనకు మించినటువంటి ఐశ్వర్యం నాకు లేదు, ఆయన రాజ్యం చాలు, ఆయన నన్ను చూసుకుంటాడు, ఆయన నన్ను పోషిస్తాడు అని కంప్లీట్గా మనం నిజంగా అనుకున్నప్పుడే, నిజంగా మనం ఆ విధమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో మనం ఉన్నప్పుడే దట్స్ ఓన్లీ దెన్ యాక్చువల్లీ వీ కెన్ రియల్లీ గో దేర్ కదా. సో నేనేమంటున్నానంటే వీ నీడ్ టు, లేవికాండం కూడా మనకు నేర్పించేది అదే. ఇట్ ఈస్ షోయింగ్ దట్ వీ ఆర్ ద మోస్ట్ ప్రెషియస్. దేవుడికి నిజంగా మనం చాలా ప్రతిష్ఠితులైనటువంటి వాళ్ళం. పాపం చేసినప్పుడు ఆ ప్రతిష్టతని మనం తొలగించుకోవటం, దాని నుంచి తగ్గిపోవటం అనేటువంటిది కూడా చాలా అసహ్యకరమైనటువంటి పని. దేవుడి యొక్క ప్రతిష్టతను వేరే వాళ్ళలో మనం చూడలేనప్పుడు, వాళ్ళని ముట్టినప్పుడు, వాళ్ళని మనం కామన్గా లౌకికంగా మనం ట్రీట్ చేసినప్పుడు దాట్ ఆల్సో యాక్చువల్గా అప్రతిష్ట పాలు చేయటం అనేటువంటిది. ఆల్ దోస్ థింగ్స్ are ugly, awkward. We really need to really go and then say, ప్రభా నన్ను క్షమించు, మన్నించు, నన్ను మళ్ళీ ప్రతిష్ఠ చేయి ప్రభా. యేసు ప్రభు దగ్గరికి రావటం ప్రతిసారి యేసు ప్రభు ద్వారా. అందుకనే నేనేమంటానంటే మొదటి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us అవర్ సిన్స్ అండ్ క్లెన్స్ us ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్ అంటాడు. అది ఒకసారి జరిగేది కాదు, ప్రతి దినం యాక్చువల్గా ఈ కండిషన్లోంచి మనం బయటికి రావాల్సినటువంటిది. పవిత్రత అపవిత్రత అనేటువంటిది ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్. అన్ఫార్చునేట్లీ కొంతమంది ఒక వింత రకమైనటువంటి బోధన చేశారు. ఏంటంటే మన ఫ్యూచర్ సిన్స్ని, పాస్ట్ సిన్స్ని అన్నిటినీ ప్రభు నిజంగా క్షమించేశాడు కాబట్టి వీ డోంట్ నీడ్ టు కన్ఫెస్ సిన్స్ అని. నో, దాట్స్ నాట్ వాట్ మొదటి యోహాన్ క్లియర్గా చెప్తున్నాడు. ఏంటంటే నో, వీ గో ఎవ్రీ డే టు హిమ్ అండ్ దెన్ వీ కన్ఫెస్. మనం అపవిత్రత నుంచి మనం విడిపించబడతాం, కడగబడతాం ప్రతిదినం కూడా. అన్ఎండింగ్ ఫెలోషిప్, అన్హిండర్డ్ ఫెలోషిప్ ప్రభుతో వీ విల్ హ్యావ్. సో అలాంటి యాక్సెస్ మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు కల్పించడం జరిగింది. మనం వీ డోంట్ లూజ్ అవర్ హోలీ స్టేటస్. కొరింథీయులు అంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ కూడా పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో వాళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసా? కొరింథులో ఉన్నటువంటి ఏమని పిలుస్తాడు వాళ్ళని? బికాస్ యేసు ప్రభు ద్వారా ఆ స్టేటస్ని వాళ్ళు పొందుకున్నారు. సో కాబట్టి ఏంటంటే ఈ స్టేటస్ పోదు ఇంక మళ్ళీ మనకి, ఎందుకంటే ఇది నిత్య నిబంధన, నూతన నిబంధన, నిత్య నిబంధన కాబట్టి వీ డోంట్ లూజ్ ద స్టేటస్. కాకపోతే ఈ అపవిత్రత మాత్రం పెంటలాగా అంటుకునే ఉంటుంది మనకి. వీ రియల్లీ నీడ్ టు గో టు ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ నీడ్ టు క్లెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ దాట్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా ఎనీ క్వశ్చన్స్? బ్రదర్, నాది ఒక క్వశ్చన్ అండి. చెప్పండి. నాకు యాక్చువల్గా 2 క్వశ్చన్స్ సార్. ఒక క్వశ్చన్, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అని అన్నారు కదండి. అంటే అక్కడ 2 విడిగా చెప్పారంటారు. అంటే 2 వర్డ్స్ ఎందుకు వాడారంటారు? అక్కడ తండ్రిని కుమారుణ్ణి
ఉమ్, చూపిస్తున్నటువంటి వైనం అది. యోహాను సువార్తలోనే మీరు చెప్తోంది కదా. అవును. యోహాను సువార్తలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి అధ్యాయం నుంచి కూడా యోహాను తండ్రిని కుమారుణ్ణి ఇద్దరిని యాక్చువల్గా పెడస్టల్ మీద, హయ్యర్ పెడస్టల్ మీద చూపిస్తున్నాడు. ఏంటంటే ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎవరు ఆ దేవుడు? తండ్రి అయిన దేవుడు. తండ్రి. తండ్రి వాక్యమే దేవుడైన. అక్కడ దేవుడు ఏంటి? తండ్రి కాదు, కుమారుడు. కుమారుడు. సో వన్స్ అగైన్ యోహాను సువార్తలో అద్వితీయ కుమారుణ్ణి, అద్వితీయ దేవుణ్ణి, ఆయన పంపినటువంటి కుమారుణ్ణి ఎరుగటయే, అంటే ఎరగటం అంటే తెలుసుకోవటం, అంటే నాలెడ్జ్లో పెట్టుకోవటం అని కాదు, వాళ్ళతో ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవటమే. ఎందుకంటే హీబ్రూలో యదా అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి వెళ్ళటం అనేది. ఎరగటం అంటే ఏంటంటే ఇంటిమేట్ రిలేషన్షిప్లోకి వెళ్ళటం. అదే నిత్యజీవం అంటే. సో మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో కూడా, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో యోహాను భక్తుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ దట్ గాడ్ అండ్ హిస్ సన్. ఆయనతో, ఆయన కుమారుడితో మాకు సహవాసం, మీరు మాతో సహవాసం. అండ్ వి ఆల్ యాక్చువల్లీ హ్యావింగ్ దట్ ఇంటిమసీ విత్ దెమ్. సో ఎందుకు సెపరేట్గా రెండింటిని చూపిస్తున్నారంటే, బికాస్ జాన్ వాంట్స్ టు షో దట్ తండ్రి అయిన దేవుడిని, కుమారుడిని డిస్టింక్ట్గా చూపించడానికి, ఇద్దరిని డిస్టింక్ట్గా చూపించడానికి ఆ విధమైనటువంటి పదాన్ని వాడటం అనేటువంటి జరిగింది. రెండు పదాలు వాడటం జరిగింది. ఓకే. అలాగే మీరు టైం ఉంటే ఇంకో క్వశ్చన్ అడగమంటారా? ప్లీజ్. అలాగే హీబ్రూ 9లో మాట్లాడతారు కదండి, క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని అన్నారు. అంటే మనం ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాము యేసుక్రీస్తు రక్తం ద్వారా. అంటే మన మనస్సాక్షిని ఇంకా ఎక్కువ శుద్ధి చేయటం అంటే ఏంటి బ్రదర్? అంటే మనకి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పత్రికలో ఏ విధంగా యేసు ప్రభు ఏంజల్స్ కంటే గొప్పవాడు, యేసు ప్రభు మోషే కంటే ఎలా గొప్పవాడు, యేసు ప్రభు పాత నిబంధన కంటే గొప్ప నిబంధన ఎట్లా చేశారు, యేసు ప్రభు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకులకు అందరికంటే కూడా గొప్ప ప్రధాన యాజకుడు ఎందుకు, యేసు ప్రభు ఆయన ఏ విధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరికంటే కూడా, విశ్వాస వీరులందరికంటే కూడా ఆయన అతి గొప్ప వాడు అనేటువంటి విషయాలన్నింటినీ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో. నౌ అది కాంటెక్స్ట్ కాబట్టి నౌ మీరు చెప్తున్నటువంటి వచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆయన మనస్సాక్షిని, ఆయన చేసినటువంటి బలియాగం ఏదైతే ఉందో, ఆయన రక్తం మన మనస్సాక్షిని కూడా పవిత్రపరుస్తుందిట. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకు అంటుకున్నటువంటి పెంట ఏదైతే ఉందో వాటిని బాహ్యంగా తుడిచిపెట్టడం అనేటువంటిది జరిగింది. కానీ నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీలకు రాసినటువంటి గ్రంథకర్త ఏమంటున్నాడంటే, నూతన నిబంధనకు ఉన్నటువంటి ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే, మన మనస్సాక్షుల్ని సహితం యాక్చువల్గా పవిత్రపరిచేంత ప్రశస్తమైనటువంటి బలియాగం, ప్రశస్తమైనటువంటి రక్తం అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. అందుకనే ఆయన చేసినటువంటి బలియాగం ఇంతకు ముందు మనకు పాత నిబంధనలో కనిపించినటువంటి గొర్రెల రక్తం, లేకపోతే మేకల రక్తం, లేకపోతే ఎద్దుల రక్తం లాంటిది కాదు. ఆయనది చాలా ప్రశస్తమైన రక్తం. ఎందుకంటే సాక్షాత్తు పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధినే పవిత్రపరిచింది అది. ఎందుకంటే లేవికాండం 16వ అధ్యాయంలో దేవుడి యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని పవిత్రపరచడం అనేటువంటి చూస్తాం. దానికి అంటినటువంటి మలినాన్ని పవిత్రపరచడం అనేటువంటి చూస్తాం. ఇక్కడ ఏమంటాడంటే, సాక్షాత్తు యేసు ప్రభు యొక్క రక్తం ఏమైందంటే, పరలోకంలో మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, పరలోకంలో దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున మనం తయారు చేసుకున్నాడు కాబట్టి, అక్కడ మనం పేరబెట్టినటువంటి మాలిన్యం ఏదైతే ఉందో
దాన్ని సహితం యాక్చువల్గా యేసు ప్రభు యాక్చువల్గా అక్కడి నుంచి తుడుచుకుంటూ వచ్చేసాడు అని మాట్లాడుతూ, అక్కడ మాత్రమే కాదు, మన అంతరంగాల్లో ఉన్నటువంటి మన మనస్సాక్షిని కూడా ఆయన పవిత్రపరుస్తున్నాడు. దానికి పట్టినటువంటి పేర్కొన్నటువంటి మలినం మొత్తాన్ని కూడా దాన్ని తుడిచిపెట్టేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ ఎద్దుల రక్తం చేయలేకపోయింది, మేకల రక్తం చేయలేకపోయింది. కానీ ఆయన రక్తం లోపల ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి మనస్సాక్షికి పట్టినటువంటి మాలిన్యం, వాత వేసుకుంటూ మనం చేసినటువంటి పేరుకుపోయినటువంటి మాలిన్యం అంతా కూడా దాన్ని కూడా తుడిచిపెట్టేసిందని చెప్తున్నాడు అక్కడ. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ దర్. థ్యాంక్ యూ బ్రదర్. ఎనీ క్వశ్చన్స్ ఇంకా ఏమైనా? సో థ్యాంక్ యూ బ్రదర్ సాయి గారు. చాలా సో వండర్ఫుల్ దట్ యూ గుడ్ స్పెండ్ టైం విత్ అస్ ఇయర్లో. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. మేము ఇక్కడ రియల్లీ వాంటెడ్ టు సీ యూ సూన్ బై గాడ్స్ గ్రేస్. నేను కూడా ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ బ్రదర్. సో దేవుడు గాడ్ ఓపెన్స్ ద వే దట్ వీ కెన్ హ్యావ్ ఫెలోషిప్ ఇన్ పర్సన్, ఇన్ బాడీ together. Yeah. Yeah. సో థ్యాంక్ యూ బ్రదర్. మీరు ప్రేయర్ చేస్తే దెన్ వీ కెన్ క్లోజ్. ప్రభా, ఈ విధంగా మేము గ్యాదర్ అవటం అనేటువంటిది మనుషుల ఇచ్చ వలన కలిగినటువంటిది కాదు, కానీ మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానాన్ని మేము తెలుసుకోవాలని, ఆ జ్ఞానంలో మేము ఎదగాలని, మీ వాక్యంలో మేము స్థిరులు అవ్వాలని, మీ వాక్యాన్ని మేము సరిగ్గా అర్థం చేసుకోవాలని, దానికి కావలసినటువంటి ఈవులన్నిటినీ మీరు దయచేస్తున్నారు. ఆ ఈవుల్లో భాగమే ఇలాంటి బైబిల్ స్టడీస్. మీరు ప్రత్యేకంగా ఏర్పరిచినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగినందుకు, ఇచ్చ కలిగినందుకు, ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ మీరు చూపిస్తున్నందుకు, మేము ఎదగాలని మీరు చూపిస్తున్నటువంటి మీ కోరికను బట్టి ప్రభా మీకు వందనాలు. నించండి, ఎదగాల్సినంత ఎదగలేని దయనీయమైన పరిస్థితుల్లో చాలా నాళ్ళు మేము ఉండొచ్చు. మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం. ఎదగటానికి సహాయం చేయండి. వేడిగా ఉన్నటువంటి మీ యొక్క సాధనాలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. చాలా డిస్కస్ చేసుకున్నాం, రకరకాలైనటువంటి బలుల గురించి మేము నేర్చుకున్నాం, అర్పణల గురించి నేర్చుకున్నాం. ఇవంతా కూడా కేవలం మా మనసుల్లో మా నాలెడ్జ్గా మాత్రమే కాకుండా, నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మాకు, దాంతోపాటు మా దైనందిన జీవితాలని ప్రభావితం చేసే విధంగా, మాకు మీ పట్ల ఆరాధ్య భావాన్ని కలిగజేసేటువంటి దానిగా ప్రభా, ఈ నాలెడ్జ్ మొత్తాన్ని మీరు ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని రూపాంతరం చేయమని ప్రార్థిస్తున్నాం. మా మనస్సుల్ని ఈ నాలెడ్జ్ ద్వారా నూతనపరచమని ప్రార్థిస్తున్నాం. మీకోసం ప్రత్యేకించబడినటువంటి వాళ్ళుగా, ప్రతిష్ఠించబడినటువంటి వాళ్ళుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దూరంగా ఉన్నటువంటి వాళ్ళం, దూరస్తులం మేము, మీ ప్రజలో పాలిభాగస్తులు కారినటువంటి వాళ్ళం, నిజంగా చెప్పాలంటే అంటరాని వాళ్ళం మేము. కానీ ప్రభా, మీ యొక్క మహాకృపను బట్టి మీ చేయి చాచి పాళెం బయటకు వచ్చి మరి మీరు మమ్మల్ని ముట్టి తాకి ప్రభా, మీ యొక్క పవిత్రమైనటువంటి అపరాధ పరిహారార్థ బలి ద్వారా మీరు మమ్మల్ని ప్రతిష్ఠితులుగా చేసి మీకు దగ్గర వాళ్ళుగా చేసుకున్నారు. మమ్మల్ని మాకు పట్టినటువంటి మలినం మొత్తాన్ని మీ యొక్క పాప పరిహారార్థ బలిగా ప్రభా మీరు కడిగేసినందుకు, తుడిచేసినందుకు మీకు వందనాలు. మమ్మల్ని మీకోసం కంప్లీట్గా సమర్పించుకునేటువంటి దహన బలులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలు మీకు నైవేద్యంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితాలు మేము ఒకరికొకరు ట్రీట్ చేసుకునేటువంటి విధానం ప్రభా, మేము కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అర్పణలుగా మా జీవితాలను చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృతజ్ఞతతో జీవించే
ఎల్లకాలం కూడా, మా జీవితం అంతా కూడా ప్రభా మీ పట్ల భావంతో జీవించేటువంటి కృతజ్ఞతార్పణలుగా, అలాంటి జీవితాలుగా మా జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ ప్రభా, కృప చూపించండి, సహాయం చేయండి. బ్రదర్ సాలమన్ని బట్టి ప్రభా మీ సన్నిధిలో మేము ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాము. బ్రదర్కి ఇవ్వబడినటువంటి ఆసక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. బ్రదర్ చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి, కుటుంబం చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ప్రభా మీ కృతజ్ఞతలు. అంతకంతగా ప్రభా మీరు ఫలింపును తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మరి జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి, వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారం కూడా కమిట్మెంట్తో వదలకుండా సహోదరులందరూ కూడా ప్రభా మరి మీ ఇచ్చినటువంటి సమయాన్ని మీరు చూస్తున్నారు ప్రభా. మీరు ఉట్టిగా ఉంచుకోరు. ఇచ్చినటువంటి సమయాన్ని ప్రభా మీరు దీవించమని, వారి జీవితాల్లో, మా జీవితాల్లో ఫలభరితంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మన్నించండి, నా యొక్క బలహీనతను బట్టి మన్నించమని ప్రార్థిస్తున్నాం. కొన్ని వారాలు ఎగ్గొట్టాను. ఉన్నటువంటి వారాల్లో సరిగ్గా నేను ఆర్టికులేట్ చేయకపోవచ్చు మీ యొక్క మహోన్నతమైనటువంటి మీ యొక్క సత్యాన్ని ప్రభా. నా యొక్క బలహీనతను బట్టి నేను ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయి ఉండొచ్చు. చాలా గ్యాప్స్ ఉన్నాయని కూడా నేను ఒప్పుకుంటున్నాను. మన్నించండి. ఆ గ్యాప్స్ అన్నిటినీ ప్రభా మీరు కవర్ చేయమని ఈ వీక్ ఎఫర్ట్ని ప్రభా మీరు ఉపయోగించుకోమని, మా జీవితాలన్నింటినీ ప్రభావితం చేయమని, ప్రతిష్ఠిత జీవితాలుగా మేము జీవించే కృపను మీరు మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ, ఈ సహవాసాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరు దీవించమని, ఫలభరితం చేయమని ప్రభా మిమ్మల్ని యాచిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. గారు బాగున్నారండి? అండి జోన్స్ గారు బాగున్నారా? జోన్స్ గారు బాగున్నారండి. అదిగో ఇక్కడే ఆవిడ కూడా ఈరోజు క్లాస్లో